దిస్ ఇస్ సీజన్ 1 అండ్ ఎపిసోడ్ 1. అండ్ ఈ ఎపిసోడ్ 1 కి ఈ రోజు ఎవరైతే స్పీకర్స్ గా మనకి వచ్చారో, సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్పంగానే యాక్సెప్ట్ చేసి ఈ రోజు ప్రోగ్రామ్ కి వచ్చారు. ఈ రోజు ప్రోగ్రామ్ మీరు చూస్తే ఎపిసోడ్ 1 యాక్చువల్ గా ఈ సీజన్ అంతా కూడా ఏముండబోతుంది అంటే సిరీస్ ఆఫ్ ఇమ్యూన్ టాక్. సిరీస్ ఆఫ్ ఇమ్యూన్ టాక్ అన్నప్పుడు ఇమ్యూనిటీ గురించే మాట్లాడతాం. అయితే అందరు డాక్టర్స్ ఇమ్యూనిటీ గురించే మాట్లాడతారా? ఏమైనా స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఏమైనా స్పెషల్ యాడ్ చేస్తామా? సీజన్ అంటున్నాం కదా, ఎపిసోడ్ అంటున్నాం కదా, మా టాలెంట్ అంతా ఉపయోగిస్తామా ఈ ప్రోగ్రామ్స్ లో అంటే? సో తినబోయే ముందు రుచి ఎందుకు అంటాం కదా, సో అలాగే వెయిట్ చేయండి, చూడండి ఏం జరగబోతుంది అనేది. సో ఈ రోజు ప్రోగ్రామ్ పేరు ఎపిసోడ్ 1 ఏంటి అంటే గనక ఇట్ ఈస్ ఎపిసోడ్ 1 ఆమ్వే క్వీన్ అండ్ ఇమ్యూనిటీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట. అయితే ఆమ్వే క్వీన్ రెసిపీ ఉండబోతుందా, లేకపోతే డాక్టర్స్ అంటున్నాం కదా, డాక్టర్స్ ఇమ్యూనిటీ మాట్లాడతారు, అసలు ఏం చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం. సో తెలుసుకోవడానికి ముందు ఈ రోజు స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు, అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మన ఎమరల్స్ అన్నమాట. సో గ్రేట్ లీడర్స్ కన్నా కూడా నేనేమంటానంటే గ్రేట్ కపుల్ అంటాను, వండర్ఫుల్ కపుల్ అంటాను, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాను, అండ్ సో డౌన్ టు ఎర్త్ పీపుల్ అంటాను. అండ్ చాలా మంచి రిలేషన్ ఉంది నాకు వాళ్ళతో. ఎందుకంటే సో వైజాగ్ లో నుంచి నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ఇయర్స్ పరిచయమో, వైజాగ్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా నాకు అన్ని సంవత్సరాల పరిచయం కూడా, ఆల్మోస్ట్ 13.5 years పరిచయం ఉంది నాకు. సో డాక్టర్ చంద్రశేఖర్ గారు అలాగే డాక్టర్ విజయ భారతి గారితో. సో వీళ్ళ గురించి చెప్పాలి అంటే కూడా ఇద్దరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో చాలా చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. యాజ్ అ లీడర్ గా, యాజ్ అన్ ఎమరల్డ్ గా మనందరికీ తెలుసు ఎలాగా ఏంటి అనేది. సో మరి బై ప్రొఫెషన్ కనుక చూస్తే డాక్టర్ చంద్రశేఖర్ గారిని చాలా మంది వైజాగ్ లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ డౌన్ లైన్స్ కాదు మొత్తం. సో ఆమ్వే మెంబర్స్ ఎవరైతే ఉంటారో, సో కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే కనుక చంద్రశేఖర్ గారు అనమాట. సో ఆర్థోపెడిషియన్. సో ఈయన చంద్రశేఖర్ గారు RCD హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తారనమాట. అంటే ఈ హాస్పిటల్ ఏంటి అంటే స్పెషల్ కిడ్స్ కోసం అన్నమాట. సో ఇక్కడ వర్క్ చేయడం జరిగింది డిజేబుల్ చిల్డ్రన్ కోసం. అండ్ చాలా మందిని చూస్తూ ఉన్నాము బిజినెస్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అని. చంద్రశేఖర్ గారు బిజినెస్ ని ఎంత సీరియస్ గా తీసుకున్నారు అంటే ఈ ఎగ్జాంపుల్ తెలుస్తుంది మనకి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కంప్లీట్ గా తను బిజినెస్ ని ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ అలాగే విజయ భారతి గారు పాథాలజీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. సో పాథాలజీ ప్రొఫెసర్ గా, పాథాలజీ ఆఫ్ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు అనమాట. సో నాలెడ్జ్ ఎంత అంటే గనక ఆవిడ దగ్గర నుంచి ఎంత తీసుకుంటే అంత మనకి. సో ఈ రోజు ప్రోగ్రామ్ లో మీరు కూడా చూడబోతున్నారు. సో వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా. సో వీరికి ధీరజ్ అని ఒక బాబు ఉన్నారు, ITI కంప్లీట్ చేసి ప్రెసెంట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ USA లో చదువుకుంటున్నారు అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ లీడర్స్ అన్నమాట. సో ఇంతకు ముందు ఫోరమ్స్ లో డిఫరెంట్ సెక్టార్ లో మనం చూసాం వీళ్ళని. లైక్ హోమ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ లో చూసాం. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ HLE వాళ్ళతోనే చేశాను. సో ఈ రోజు కూడా ఈ సిరీస్ ఆఫ్ ఫస్ట్ ఎపిసోడ్ ఈ ఎక్స్పెరిమెంట్ కూడా వీళ్ళతోనే చేయబోతున్నాను అనమాట. సో ఇంతకీ నాకు కూడా చిన్న డౌట్ ఉంది. ఏంటి డౌట్ అంటే, ఫస్ట్ అసలు క్వీన్ రెసిపీ చూపిస్తారా? క్వీన్ రెసిపీ చూపిస్తే రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునే రెసిపీని చూపిస్తున్నారా, లేదా ఇమ్యూనిటీ మాట్లాడుతున్నారా? సో ఇది క్వశ్చన్లు ఎందుకండి, ఇవన్నీ కూడా మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేయడం. సో లెట్ మీ ఇన్వైట్ ఆర్ లీడర్స్ ఎమరల్స్ డాక్టర్ చంద్రశేఖర్ గారు అండ్ డాక్టర్ విజయ భారతి గారు టుడేస్ ప్రోగ్రామ్. వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ అండి. హాయ్ ప్రశాంతి. హలో. హాయ్ ప్రశాంతి గారు, కనిపిస్తున్నామా? యా, బాగా కనిపిస్తున్నారండి. చాలా సెటప్ తో కనిపిస్తున్నారు అక్కడ. 1 second అండి, అది లేటర్ అని పెట్టండి. సో కొంతసేపు నేను మీ ఫ్రేమ్ లోకి వచ్చేస్తాను. ఓకే ఓకే ఓకే. యా, హాయ్ ప్రశాంతి గారు. హాయ్ ఎవ్రీబడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ 1 day in advance అది. సో ఇందాక ప్రశాంత్ గారు చెప్పినట్టు ఇవాళ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మేము ఈ రోజు ముందుకు వచ్చాము. సో ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే వైఫ్ డాక్టర్ భారతి గారు షేర్ చేసుకుంటారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ విజయ భారతి అండి. ఐఎమ్ pathologist
pathologist కన్నా I feel very happy to say that I'm an entrepreneur and business woman. సో అందరికీ చాలా సస్పెన్స్ గా ఉంది కదా, ఏంటి ప్రశాంతి గారు ఏంటి చెప్తున్నారు, క్వీన్ అంటున్నారు, ఇమ్యూనిటీ అంటున్నారు, డాక్టర్స్ ఇమ్యూనిటీ టాక్ అంటున్నారు. ఓకే, సో ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మీకు ఏంటని తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకి లాస్ట్ 2 years నుంచి మనకు తెలుసు అందరికీ కూడా ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో మనందరం కూడా వీఆర్ ఉన్నాము. అండ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనకు చాలా నేర్పించింది వాట్ ఈస్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ టైమ్ ఈజ్ సో ప్రెషియస్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన హెల్త్ గురించి అసలు చాలా పాఠాలు నేర్పించింది. సో ఇంతవరకు హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పైట్ ఆఫ్ దర్ బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఎనీథింగ్ బట్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు హెల్త్. అండ్ హెల్త్ లో కూడా ముఖ్యంగా ఏంటంటే డైట్. సో ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, అండ్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి అని అందరూ కూడా ఇప్పుడు ఫోకస్డ్ గా ఉన్నారు వాటి మీద. అండ్ ఈ డైట్ ఏం తీసుకోవాలి అనే దాని మీద ఈ రోజు మేము కొంచెం వి గోయింగ్ టు ఫ్యూ మినిట్స్ మీకు చెప్తాం ఏంటనేది. అండ్ ప్రతి ఒక్కళ్ళ కూడా ఏంటంటే ఎప్పుడు వినలేదండి నేను అండర్ గ్రాడ్యుయేషన్ లో నేను బుక్స్ లో చదువుకున్నాము, తర్వాత పెథాలజీలో చదివాను ఇమ్యూనిటీ అనే వర్డ్. బట్ ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కళ్ళ నోటి వెంట ఏంటంటే ఇమ్యూనిటీ అనేది. సో అంత కామన్ అయిపోయింది 2 years. సో ఇమ్యూనిటీకి మనం ఏం కేర్ తీసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి, ఏం చేయాలి అని ఈ రోజు మన డిస్కషన్. అండ్ దీంట్లో ముఖ్యమైనది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇమ్యూనిటీ బూస్టర్ కింద మన డైట్ లో మనం ఏం తీసుకున్నా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ డైట్ కి సంబంధించిన ఒక చిన్న రెసిపీ, బట్ వెరీ పవర్ఫుల్ రెసిపీ విత్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ సో ఆ రెసిపీ చాలా సింపుల్, ఫ్యూ మినిట్స్ లో మీరు అందరూ కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఆ రెసిపీ నేను ఇప్పుడు చేయబోతున్నాను. సో ప్రశాంతి గారు స్టార్ట్ చేయమంటారా? ప్లీజ్ అండి. సో ఓకే, అంటే ఏం రెసిపీ చేయబోతున్నారు? నేను చేసే రెసిపీ ఏంటంటే వైటమిన్ సి రిచ్ లెమన్ కొరియండర్ సూప్ అండి. సో అందరికీ తెలుసు కదా వైటమిన్ సి అంటే మనకి ఎంత పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, ఇట్స్ అన్ ఇమ్యూనిటీ బూస్టర్ అనేసి. సో దానికి సంబంధించింది నేను ఇప్పుడు సూప్ చేయబోతున్నానండి. ఓకే అండి, ఓకే. ఐ థింక్ ఐఎమ్ విజిబుల్ అండి, కనిపిస్తున్నాను కదా? ఓకే, లెట్ మీ స్టార్ట్. అంటే ఏంటి, ఎందుకు మీరు ఈ లెమన్ సూప్ అనేది చూస్ అంటే ఇప్పటి వరకు మేము ఆడియన్స్ కి చికెన్ టిక్కాలు, చికెన్ జాయింట్లు, చికెన్ పకోడాలు, మిరపకాయ బజ్జీలు ఇవన్నీ చేసి చూపించేస్తాం. ఇది కాదు అది కాదు, నూడిల్స్ దగ్గర నుంచి మంచూరియా దగ్గర నుంచి అన్ని అయిపోయినాయి. నార్త్ ఇండియన్ డిషెస్, సౌత్, ఈస్ట్ కవర్ అయింది, వెస్ట్ కవర్ అవ్వలేదు అంతే. ఇప్పుడు మీరు సూప్ ఏంటి స్పెషల్? మా వాళ్ళందరూ కూడా ఏంటి ఏదో చేయబోతున్నారు అనుకుంటున్నారు. సో సూప్ ఎందుకు ఇది చూస్ చేశారు మీరు? నేను ఎందుకు ఇది చూస్ చేశానంటే ఇట్ హస్ గోట్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి దీంట్లోని. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ రోజు నేను చూస్తే, నేను పెథాలజిస్ట్ గా చూస్తున్నాను లాట్ ఆఫ్ కేసెస్. అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన మన వేరియంట్ ఒమిక్రాన్. సో ఈ ఒమిక్రాన్ కి అందరికీ సిమ్టమ్స్ ఏంటంటే జలుబు, దగ్గు, సో అండ్ ఫీవర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికి సంబంధించింది ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ సూప్. సో దీంట్లో ఎన్ని అంటే టోటల్ ఐ థింక్ మేము ఇందాక లెక్క పెట్టాం నేను డాక్టర్ గారు 15 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులోని. సో ఓకే, ఫస్ట్ నేను తీసుకుంటుంది గార్లిక్. ఓకే, 1 గార్లిక్. సో ఫ్రెండ్స్, నేను ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకుంటాను, మీరు అసలు వర్రీ అవ్వద్దు. నేను మొత్తము భారతి గారి ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పిన తర్వాత నేను ఇక్కడ ఒకసారి మెసేజ్ చేసేస్తాను. సో 1/4 టేబుల్ స్పూన్ అండి. ఓకే, దెన్ జింజర్ వేస్తున్నానండి. ఓకే, గార్లిక్ తురిమారా? అవునండి, గ్రేటెడ్ జింజర్ అండ్ గ్రేటెడ్, మీకు కనిపిస్తుంది కదా, గ్రేటెడ్ గార్లిక్, గ్రేటెడ్ జింజర్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అండి. ఓకే, ఎన్ని తీసుకోవాలండి? గ్రీన్ చిల్లీస్ జస్ట్ ఫ్యూ అండి, జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ అండి. చేస్తారా? ఒక్క సెకండ్. బాగుంటుంది కదండి వైఫ్ అండ్ హస్బెండ్ ఆడుతూ పాడుతూ చేస్తూ ఉంటే.
నాకు బాగా సపోర్ట్ అండి. లో ఉండే లేడీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమో ఆనియన్స్ వేస్తున్నామండి. ఓకే, ఇది ఆనియన్స్ ఏమో 1/2 కప్పు. ఓకే, మీరు అక్కడ తాలింపు వేస్తుంటే నాకు ఇక్కడ దగ్గు వస్తుంది. ఓకే, సో ఆనియన్స్ వేసాను. ఓకే, యూ కెన్ సీ అండి, ఆనియన్స్ కనిపిస్తున్నాయా? ఎవరో ఆల్రెడీ దగ్గుతున్నట్టున్నారు అక్కడ. లేదండి. సో ఆనియన్స్ ఒక 1 minute సాల్ట్ అవ్వండి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి బాబీ, కానీ ఇవాళ మన ఇంట్లో చాలా వెసల్స్ ఉన్నాయి కదా, మనకి అల్యూమినియం వెసల్స్ ఉన్నాయి, నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి. ఇవాళ ఎందుకు క్వీన్ ఎందుకు నువ్వు ప్రిపేర్ చేసావు ఇవాళ? ఓకే, ఇప్పుడు అల్యూమినియం వెజల్స్ అంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా చాలా రీసెర్చ్ జరిగిందండి దాని మీద, అల్యూమినియం మీద. సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ టాక్సిసిటీ, అల్యూమినియం టాక్సిసిటీ అనేది. అంటే మన ఆహారంతో పాటు మన గిన్నెలో ఉన్న అల్యూమినియం కూడా మనం వెళ్ళిపోతుంటుందండి. దానివల్ల మనకి చాలా టాక్సిసిటీ వల్ల క్యాన్సర్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. 1 second అండి, నేను ఇది కొంచెం వేస్తాను. క్యారెట్, ఇది క్యారెట్ 1/4 కప్ అండి. ఓకే, సో క్యారెట్ తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నానండి, మల్టీ కలర్, చూసారు కదా, బెల్ పెప్పర్స్ అంటారు దీంట్లో. ఓకే, ఇవన్నీ కూడా దే హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అండ్ అయితే నువ్వు చెప్తుంది అల్యూమినియం వెసల్స్ లో కనుక ఉంటే కనుక ఆ వెసల్స్ నుంచి అల్యూమినియం ఫుడ్ లోకి వెళ్ళిపోయి దాన్ని మనం తీసుకోవడం వల్ల రకరకాల జబ్బులకి మనం లోనవుతూ ఉంటాం. అవునండి. ఎలా చెప్పగలుగుతున్నాం అల్యూమినియం డెఫినెట్ గా మనం కన్జ్యూమ్ చేయగలుగుతున్నాం అని? అది ఎలా చేస్తామంటే మనకి కొంచెం వాటర్ వేస్తున్నానండి, జస్ట్ 1 second. నాకు బాగా గుర్తు, మన అది ఎలాగ మనం తింటున్నాం దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ఉన్నప్పుడు అల్యూమినియం మనకి చిన్నప్పుడు వెయిట్ చేసి ఇచ్చేవారు, తూకంతో ఇచ్చేవారు, ఇన్ని కేజీ అల్యూమినియం ఉందని ఆ గిన్నె. కానీ మనం ఆఫ్టర్ 3 years మా పేరెంట్స్, మా మదర్ అది వాడిన తర్వాత సేల్ చేసినప్పుడు అది మనకున్న దానికన్నా 50% తగ్గిపోయేది. ఆ 50% ఎక్కడికి వెళ్ళిందండి? మన తిన్న పొట్టులోకి వెళ్ళింది అనమాట. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ స్టడీ రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే, అల్జీమర్స్ డిజీజ్ అనేది చాలా కామన్ గా మనకి వెస్టర్న్ కంట్రీస్ లో ఉంది, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా పెరిగింది. అండ్ అల్జీమర్స్ డిజీజ్ అంటే ఏంటంటే మతిమరుపు అనమాట, మర్చిపోవడం అనమాట. మనుషులు కూడా మర్చిపోతారు, వాళ్ళు పేర్లు మర్చిపోతారు అన్ని అనమాట ఒక ఏజ్ వచ్చాక. సో దట్ ఈస్ ఒక విధంగా మంచిది అంటున్నారు, వయసు మర్చిపోవచ్చట. సో అది మర్చిపోవడం, అది ఎందుకు ఎక్కువ అవుతుందంటే బికాస్ ఆఫ్ అల్యూమినియం టాక్సిసిటీ అండి. అందువల్ల అల్యూమినియం వాడటం మానేస్తామండి. ఓకే, నాన్ స్టిక్ చాలా సార్లు నాకు కనిపించేంత ముందు నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా దాని మీద ఒక లేయర్ ఉంటుంది విచ్ ఇస్ కార్సినోజెనిక్ అండి. సో క్యాన్సర్స్ అన్ని కూడా వస్తాయి, ఏంటంటే ఆ లేయర్ కూడా కొన్ని రోజులకి అది పోతూ ఉంటది. అది పోయినప్పుడు కూడా అగైన్ వి టేక్ ఇట్ విత్ ఫుడ్ అనమాట. దానివల్ల ఇట్స్ క్యాన్సర్ అంటే క్యాన్సర్స్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చెప్పేది స్టెయిన్లెస్ స్టీల్ వెసల్స్ వాడడం చాలా మంచిది అంటారు. మరి స్టెయిన్లెస్ స్టీల్ మరి అంత ప్యూర్ కండక్టర్ హీట్ కదా, మరి ఎక్కువ టైం పడుతుంది కదా కుక్ చేయడానికి. అవునండి, అది ఇప్పుడు అందుకేనండి ఆంబియా క్వీన్ ఇస్ సో స్పెషల్ ఫర్ అస్. సో ఇప్పుడు ఇందాక క్యాప్సికమ్ వేసాం కదండి, దాంతో పాటు ఇప్పుడు క్యాబేజ్ వేస్తున్నాను. ఓకే, కానీ ఇది ఇప్పుడు నాకు తెలిసి ఆంబియా క్వీన్ కనుక స్టెయిన్లెస్ స్టీల్ మామూలు స్టీల్స్ కన్నా డిఫరెంట్ క్వాలిటీతో తయారు చేస్తారు, కరెక్టా కాదు? అవునండి, అది ఏంటంటే ఆంబియా క్యాబేజ్ తో పాటు ఇప్పుడు స్వీట్ కార్న్ వేసానండి, స్వీట్ కార్న్. ఓకే, ఇంగ్రీడియంట్స్ గురించి అన్ని మీకు చెప్తాను లాస్ట్ లో కూడా. ఓకే, ఈ స్వీట్ కార్న్. సో లెట్ us cook for some time, 1 minute. సో యాక్చువల్గా ఆంబియా క్వీన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సర్జికల్ స్టీల్ అండి, 18/8 అంటాము. 18 అంటే క్రోమియం అండ్ 8 ఇస్ ద నికెల్ పర్సెంటేజ్. అండ్ స్టీల్ యాక్చువల్గా ఇట్స్ నాట్ ఎ గుడ్ కండక్టర్, కానీ మన అడ్వాంటేజ్ ఆంబియా క్వీన్ ఏంటంటే ఇట్ ఇస్ 3 ply and 4, 5 ply and 7 ply అంటే అన్ని లేయర్స్ ఉంటాయి. సో ఇన్ బిట్వీన్ ద లేయర్స్ we also have aluminum and also have carbon depending upon the vessel we are using. సో దాంట్లో ప్రశాంతి గారు బాగా ఎక్స్పర్ట్ ఏంటని చెప్పడానికి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని లేయర్స్ ఉండడం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే యూనిఫామ్ కుకింగ్ అండి, ఆఫ్ ది టెంపరేచర్ అని ఉంటుంది. అంటే మధ్యలో మాడిపోవడం, చుట్టూ కుక్ అవ్వడం కాదు, యూనిఫామ్ గా కుక్ అవుతుంది అన్నమాట ఆంబియా క్వీన్. బాగానే ఉంది. ఇప్పుడు హెల్దీ ఫుడ్ కుక్ చేద్దాం అని చెప్పి మనం డిసైడ్ చేసాం. అవును,
మన మెయిన్ పర్పస్ న్యూట్రియన్స్ అన్ని లాస్ అవ్వకూడదు, కుక్ చేసినప్పుడు న్యూట్రియన్స్ అన్ని లాస్ అయిపోతున్నాయి అని చెప్తున్నాం కదా. మరి ఇప్పుడు మరి స్టెయిన్లెస్ స్టీల్ వెసల్ లో కుక్ చేస్తున్నాం కదా మనం, మరి ఈ న్యూట్రియన్స్ ఇలా సేవ్ అయి ఉంటాయంటావు దీంట్లో? మరి సేవ్ అయి ఉంటాయండి. అది ఎందువల్ల అంటే అది దీంట్లో విటలాక్ టెక్నాలజీ అని ఉందండి, విటలాక్ అని. సో మనం లిడ్ పెట్టిన తర్వాత సీల్ అయిపోతుంది అండ్ ఆల్ ద వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కూడా సీల్ అయిపోతాయి. సో ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత నేను 3 cups ఆఫ్ వాటర్ వేసాను. చంద్రశేఖర్ గారు కూర్చోవచ్చు యాక్చువల్ గా. సో వాటర్ వేసానండి, ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్. ఓకే, సో ఇది వాటర్ బాయిల్ అవనియండి. దెన్ నెక్స్ట్ దీనికి వెళ్దాము. అంటే ఏ విధంగా విటలాక్ టెక్నాలజీ పనిచేస్తుందండి? అంటే ఇప్పుడు మనం లిడ్ పెట్టాం కదా, లిడ్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అది లాక్ అవుతుంది బికాస్ ఆఫ్ ద స్టీమ్ ఫార్మేషన్. మన ఇందులో ఆయిల్ వేయలేదు, మీరు గమనించారో లేదో. ఆంబే క్లీన్ అనేది 0 ఆయిల్ అండ్ లెస్ వాటర్ అండి. సో ఆల్రెడీ వెజిటేబుల్స్ లో ఉన్న వాటర్, న్యాచురల్ ఇంగ్రీడియంట్ వాటర్ అండ్ న్యాచురల్ ఏవైతే వెజిటేబుల్ ఆయిల్స్ ఉంటాయో దాంతో కుక్ అయిపోతుంది అనమాట. సో ఆ కుక్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రిజర్వ్ అవడమే కాకుండా, మీకు లాస్ట్ లో చూపిస్తాను, ద కలర్ ఆఫ్ ద వెజిటేబుల్స్ కూడా సేమ్ రిటైన్ అవుతుంది. క్యారెట్ ఆ సేమ్ కలర్ ఉంటుంది, క్యాబేజ్ సేమ్ కలర్, క్యాప్సికమ్ మీరు అన్ని సేమ్ కలర్ రిటైన్ అవుతుంది అండ్ ద ఫ్లేవర్ రిటైన్ అవుతుంది అండ్ ద టెక్స్చర్ ఇస్ రిటైన్ అవుతుందండి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మెత్తగా అయిపోవడము, జావలా అయిపోవడము ఉండదు. నాకు ఒకటే అనుభవం, మరి టేస్ట్ మారిపోతుందేమో. మరి లేదు, టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది బికాస్ అన్ని వైటమిన్స్ మినరల్స్ ప్రిజర్వ్ అవడం వల్ల ద ఫ్లేవర్ అన్ని కూడా చక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే ప్రాబబ్లీ ఎవాపరేట్ అవ్వడము, వేపర్స్ బయటకు వెళ్ళకుండా ఉండడం వల్ల ప్రాబబ్లీ న్యూట్రియన్స్ అన్ని రిటైన్ అయిపోతుంది. అవునండి, అంతే కదా. రెండోది ఎక్సెస్ వాటర్ కూడా మనం యూజ్ చేయం కాబట్టి ఎవాపరేట్ అయ్యే ఛాన్స్ కూడా దీంట్లో ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చాలా ఖరీదని చెప్పి ఉన్నాను నేను. సుమారుగా చాలా కాస్ట్ పెట్టి మనం కొనాల్సి ఉంటుంది. లేదు, మీరు క్యాల్కులేట్ చేస్తే ఇట్ ఇస్ గోట్ 30 years ఆఫ్ వారంటీ. అండ్ ఇది ఏంటంటే లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తాం, దానివల్ల గ్యాస్ సేవ్ అవుతుంది. సో అలాగే మన ఆయిల్ కూడా 0 ఆయిల్, దానివల్ల ఆయిల్ సేవ్ అవుతుంది. ఓకే, సో మీరు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ఇది మోర్ ఎకనామికల్ గా ఉంటుంది. ఈ రోజుల్లోనే మన ఓన్లీ సెల్ ఫోన్ కే లక్షలు పెట్టి కొంటున్నాము మొబైల్, జస్ట్ సింపుల్ మొబైల్. అలాగే లేడీస్ ఒక పట్టు చీరకే 25,000 50,000 కొంటున్నారు. అలాంటప్పుడు మన ఫ్యామిలీ, నాట్ ఎ సింగిల్ పర్సన్, హోల్ ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా న్యూట్రిషియస్ ఫుడ్ తిని ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుని హెల్దీగా ఉన్నప్పుడు మనం అది ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ నథింగ్ అండి. తెలివైన ఆలోచన బాగానే ఉంది, కానీ ఇంకొక డ్రాబ్యాక్ అని నాకు అనిపిస్తుంది. దశలు పట్టుకోవాలంటే 2 చేతులతో మోస్తే గానీ ఏదో చాలా హెవీగా అనిపిస్తుంది. అల్యూమినియం అయితే ఒక ఫింగర్ తో లేపేయచ్చు, మరింత వెయిట్ ఉంది కదా. దీనివల్ల మగవాళ్ళకైనా డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్? మా ఆయన భయపడుతున్నారండి దీంతో ఏమైనా కొడతానేమో అని చెప్పేసి. పొరపాట్లు వండేటప్పుడు సరిగా వంట కుదరకపోతే, సరిగా మూడ్లో లేకపోతే టంగు కొడితే మరి మగవాళ్ళ పరిస్థితి ఏముండదు. ఎందుకంటే చాలా మంచి టేస్టీ ఫుడ్ తిన్నాక మీరే ఫ్లాట్ అయిపోతారు. ఇమ్యూనిటీలో ఇలాంటి సలహాలు కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. మీ టాపిక్స్ తో బలంగా తయారు చేస్తారు అనుకున్నాం, కానీ ఇలా శారీరకంగా కూడా బలంగా తయారు చేస్తారు. సూపర్. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అండి, లైక్ గార్లిక్ అవనియండి. ఓకే, ఇట్స్ ఏ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకే, అండ్ అలాగే మన జింజర్ అవనియండి, సోర్ట్రోట్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, తర్వాత మన కెరటోనాయిడ్స్, వైటమిన్ ఏ ఉంటుంది. ఓకే, సో అలాగే మన అన్ని, నేను ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ విచ్ హెల్ప్స్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, విటలాక్ ఫామ్ అవుతుంది, స్టీమ్ ఫామ్ అవుతుంది. ఓకే, మీరంత బిజీలో ఉన్నారు, కానీ ఆడియన్స్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, సో కామెంట్ వచ్చింది రమేష్ గారి దగ్గర నుంచి, సార్ ఆర్థోపెటిషియన్ కాబట్టి ప్రాబ్లమే లేదు అంటే. ఇందాక మీరు చెప్పారు కదా బౌల్ తో కొట్టడానికి అనేసి అన్నారు కదా, సో కాబట్టి సార్ ఆర్థో ప్రాబ్లం లేదు, జాయింట్స్ హెల్దీగా ఉంటాయి. కాకపోతే ఒక విధంగా నాకు అడ్వాంటేజ్ ఆఫ్ ప్రశాంత్ గారు, పేషెంట్ కూడా పెరుగుతారు మాకు, మా ఆర్థోపెడిక్ కమ్యూనిటీకి. సో యూజువల్గా ఏంటంటే సూప్స్ లో కార్న్ ఫ్లోర్ వేస్తారండి. సో కార్న్ ఫ్లోర్ కన్నా ఇది ఏంటంటే దిస్ ద బెస్ట్ వన్, ఓట్స్ అనమాట. ఓట్స్ ని పౌడర్ చేసి
ఒక జస్ట్ ఒక టీ స్పూన్ పౌడర్ ఓట్స్ దీంట్లో వాటర్ వేసి పేస్ట్ లాగా యాడ్ చేసి ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ లో విత్ వెజిటేబుల్స్ దాంట్లో ఇది వేస్తున్నాను ఈ పేస్ట్. ఈ ఓట్స్ నార్మల్ ఓట్స్ అండి మన మార్కెట్ లో దొరికేదా రోల్డ్ ఓట్స్? రోల్డ్ ఓట్స్ అండి ఇది, రోల్డ్ ఓట్స్. అండ్ ఇది 1 minute బాయిల్ అయిన తర్వాత దెన్ విల్ యాడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఎస్పెషలీ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ ఇది, అది పెప్పర్ అండి. పెప్పర్. సో పెప్పర్ కి దిస్ ఇస్ ద కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు. అండ్ ఈ పెప్పర్ ఎందుకు అంత ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అని అంటే ఇప్పుడు అన్నిటికీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ ఇది స్పెసిఫిక్ గా మనకి రెస్పిరేటరీ ట్రాక్ మీద యాక్ట్ చేస్తుందండి. అంటే మనకి ఏదైతే మనకి నోస్, సైనసెస్, మ్యూకస్ మెంబ్రెన్స్ ఉన్నాయో సో వాటి మీద మనకి యాక్ట్ చేసి ఇది మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ కింద హెల్ప్ చేస్తుంది అనమాట. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లోని తర్వాత సైనసైటిస్ లోని కోల్డ్ కాఫ్ లో అనమాట. అది పెప్పర్ వేసానండి, 1/4 teaspoon అనమాట పెప్పర్. అండ్ సాల్ట్ మీ టేస్ట్ కొద్ది మీ సాల్ట్. ఓకే. సో అలాగే దీంట్లో జింక్ అండ్ సెలినియం కూడా ఉంది కదా మరి మనం వేసిన ఇంగ్రీడియంట్ లో? అవునండి. సో సాల్ట్ వేసాను. ఓకే. నెక్స్ట్ విల్ హ్యావ్ కొరియాండర్ అండి. కొరియాండర్ ఇది 1/2 cup కొరియాండర్. దెన్ ద టైటిల్ మనం చెప్తుంది ఇది లెమన్ కొరియాండర్ సూప్ అని. ఓకే. సో కానీ మరి ఇంత హెల్తీగా ఫుడ్ తయారు చేసేస్తే మా పేషెంట్లు ఎలా వస్తారు కాబట్టి మీకు వచ్చే పేషెంట్స్ అందరూ హెల్తీ ఫుడ్ తినకపోవడం కాదండి, పడిపోవడం వల్ల. పోవడం వల్ల కాదు, పడిపోవడం వల్ల వస్తుంది. సో ఇది మీరు చూస్తున్నారు కొరియాండర్ కుక్ అయిపోయింది. ఓకే. సో లాస్ట్ లో మనం 3 tablespoons ఆఫ్ లెమన్ వేస్తున్నాం. లెమన్ జ్యూస్ ఇట్ ఇస్ ఏ పవర్ఫుల్ వైటమిన్ సి రిచ్ అండి అండ్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే. ఒక చిన్న డౌట్, మీరు లెమన్ యాడ్ చేస్తున్నారు కదా? అవునండి. జనరల్ గా వేడి మీద లెమన్ యాడ్ చేస్తే కొంచెం చేదు వస్తుంది అంటారు కదా, పర్లేదా? వేసేయచ్చా ఇప్పుడే? అంటే యాక్చువల్ గా అంటే లెమన్ చేదు రావడానికి కారణం ఏంటంటే మన ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం అండి. మనం స్క్వీజ్ చేసేటప్పుడు ఆ స్కిన్ కానీ మనం స్క్వీజ్ చేస్తే ఆ లెమన్ జ్యూస్ మనకి చేదుగా ఉంటుంది. ఓకే. సో మనం ప్రాపర్ గా క్రష్ చేసి క్రషర్ లో చేస్తే మనకి ఓన్లీ లిక్విడ్ మనకి లెమన్ జ్యూసే వస్తుంది, అది మనకి చేదుగా ఉండదు అనమాట. సో అయిపోయిందండి. ఓకే. మంచి స్మెల్ వస్తుంది నాకు ఇక్కడ, అప్టైట్ పెరిగిపోతుంది బికాస్ సూప్స్ ఆర్ నోన్ ఫర్ అపెటైజర్స్ కదా. ఆ స్మెల్. సో 2 minutes బాయిల్ అయితే ఇంకా అయిపోయినట్టే. సో దిస్ ఇస్ మై సూప్. ఓకే. బాగుంది ప్రోగ్రామ్. అయ్యే లోపల ఆక్లెసిస్ ఎలా ఉంది? మీరు సూప్ తీసుకుంటూ కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు చక్కగా. సో మీకు కనిపిస్తుందా సూప్? బాగా కనిపిస్తుందండి కొంచెం దగ్గరికి కెమెరా. సూపర్. రైట్. ఇది చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం హోటల్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఆర్డర్ చేస్తాం కదా. అవునండి. సేమ్ అట్లాగే ఉంది. సో నేను ఇక్కడ 2 important థింగ్స్ మీకు చూపిస్తానండి. ఐ వాంట్ టు షో యూ ద క్యారెట్ కలర్. ఒక మంచి ఫోటో తీసి తర్వాత మా కోసం అది ఆ ఫోటో దాచిపెట్టండి, మేము తీసుకుంటాం ఫోటో. ఓకే. ఓకే. ఒక నిమిషం. ఇది ఐ వాంట్ టు షో క్యారెట్ అన్ని ఒకసారి చూపిస్తాను. దీనికి అవ్వట్లేదు, స్పూన్ పెడుతున్నాను. యాక్చువల్ గా క్వీన్ లో మన స్టీల్ స్పూన్స్ వాడడం, బట్ జస్ట్ షో. ఇక్కడ చూసారా క్యాప్సికమ్, ఇది బెల్ పెప్పర్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండి, గ్రీన్ క్యాప్సికమ్. యూజువల్ గా క్యాప్సికమ్ మనకి ఏమంటుంది మెత్తగా అయిపోతుంది మనం వేరే గిన్నెలో వాడితే, కానీ ఈ టెక్స్చర్ సేమ్ రిటైన్ అయింది చూసారు కదా అది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కార్న్ అండి. ఈ కార్న్ మనం ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు సాఫ్ట్ గా అయిపోతుంది, కానీ ఇక్కడ చూస్తే చక్కగా స్వెల్ అయ్యి దాని తాలూకా టెక్స్చర్ మెయింటైన్ అయింది, ఆ వెజిటేబుల్ తాలూకా టెక్స్చర్ మెయింటైన్ అయింది. ఓకే. అండ్ ఇఫ్ యూ సీ ద క్యారెట్ అండి, నేను యాక్చువల్లీ క్యారెట్ చిన్నగా తరిగేసాను. ఐ థింక్ యూ కెన్ సీ ద క్యారెట్. క్యారెట్ అంటే క్యారెట్ కలర్ లోనే ఉంది. అన్ని ఎంత బ్యూటిఫుల్ గా అన్ని కలర్స్ రిటైన్ అయ్యాయి చూసారండి. నిజంగా రిపబ్లిక్ డే స్పెషల్ లా ఉంది ఇది. ఆల్ 3 colors ఆర్ దేర్ ఇన్ దట్ ఫ్లాగ్ కలర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. మాకు చాలా బాగుంది, కళ్ళకి బాగుంది,
ఏంటో చూడంగానే నాకు కొంచెం నోట్లో నీళ్ళు అంటారు కదా, కానీ సూప్ తాగాలన్న కోరికతో కొంచెం ముక్కులో నుంచి వాటర్ ఇలా డ్రాప్స్ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకనో ఈ అర్జెంట్ గా ప్రోగ్రామ్ అయినాక. అండ్ రియల్లీ ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రెసిపీస్ చూసాం కానీ సూప్స్ ట్రై చేయలేదు మేము. ఫర్ ద ఫస్ట్ టైం మీరు మాకు ఒక ఇమ్యూన్ బూస్టర్, ఒక రెస్టారెంట్స్ లో చేసుకునే లాంటి ఒక మంచి సూప్ ని చూపించారు. సో హోప్ ఆడియన్స్ మీ అందరికి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాము. అండ్ మీ కామెంట్స్ ని ఇక్కడ షేర్ చేయండి. ఏంటి ప్రోగ్రామ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే అక్కడ క్వశ్చన్స్ కన్నా ఇక్కడ నాకు ర్యాపిడ్ ఫైర్ అయిపోతుంది ప్రశాంతి గారు. యాక్చువల్ గా చంద్రశేఖర్ గారు నా పనిని చాలా ఈజీ చేశారు. నేను చెప్పాల్సిన, నేను మాట్లాడాల్సినవన్నీ కూడా మిమ్మల్ని అడిగి మీతో చెప్పించేశారు. అంటే ప్రశాంత్ గారి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండి ఇవి. చాలా మంది అనుకోవచ్చు ఇదేనా ప్రిపేర్ అయ్యారా ఇద్దరు అని. ఏం లేదండి, నా ప్రిపరేషన్ అంతా సూప్ ప్రిపరేషన్, కానీ ఇక్కడ వస్తున్నాయి నాకు క్వశ్చన్స్ ఇప్పుడు ఆన్ ద స్పాట్. ఇదంతా బాగా ఫైనల్ గా క్లీన్ చేయడంలో ఏమైనా స్పెషల్ గా అయినా కేర్ తీసుకోవాలా? ఇప్పుడు మన డిష్ వాష్ ఉంది, డిష్ వాషర్ లో వేయచ్చా? లేదండి, డిష్ వాషర్ లో వేయకూడదు. మన ఏంటంటే డిష్ డ్రాప్స్ మనకి లిక్విడ్ ఉంది, వాషింగ్ లిక్విడ్ ఉంది, డిష్ డ్రాప్స్, దాంతో క్లీన్ చేస్తాము. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన స్టీల్ స్క్రబ్ కానీ లేకపోతే మన స్క్రబ్స్ ఎటువంటివి వాడవండి. సాఫ్ట్ గా ఉన్న ఏదైతే ఉందో స్పాంజ్ దాంతో మనం వాష్ చేస్తాం, లేదంటే స్క్రాచెస్ పడిపోతాయి అనమాట. ఈ రెండు ప్రికాషన్స్ తీసుకుంటాం. డిష్ వాషర్ లో మాత్రం మనం వేయమని. ఓకే. ఓకే, సో ఇప్పుడు డిష్ కంప్లీట్ అయిపోయిందా? యా అయిపోయింది సార్. ఓకే, ప్రోగ్రామ్ లోకి వెళ్ళడానికి ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని, భారతి గారిని అడగాలనుకుంటున్నాను. ఓకే. అంటే యాక్చువల్ గా మీరు పాథాలజీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంటారు కదా, సో ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నా, ఎందుకంటే చాలా మందికి ఐడియా లేదు మామూలుగా పాథాలజీ అంటే ఏంటి, అసలు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా టెస్ట్ చేస్తారు ఏంటి, ఇవన్నీ ఐడియా లేదు. సో మీరు పాథాలజీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్. సో యాక్చువల్ గా మేమందరం కూడా ఇక్కడ ఆడియన్స్ అందరూ కూడా అసలు పాథాలజీ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు, ఎలాంటి వర్క్ జరుగుతూ ఉంటుంది ఏంటి, అదేమైనా ఒక మీరు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు అదేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యాక్చువల్ గా పెథాలజీ అంటే తెలుగులోని రోగ నిర్ధారణ, అంతేనా? శాస్త్రము, నాకు తెలుగు రాదు. ఓకే, సో అది చెప్తామండి. సో యాక్చువల్ గా పెథాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఫైనల్ డయాగ్నోసిస్ అంటాం అండి. ఓకే, సో మేము ఉండేది బిహైండ్ ద స్క్రీన్ ఉంటాము, అంటే క్లినిషియన్స్ లాగా తన ఆర్థోపెడిక్స్ లో పేషెంట్స్ చూడము. కానీ ఏంటంటే క్లినిషియన్స్ పంపించిన శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో బయాప్సీస్ అంటారు. ఓకే, లేకపోతే ఏదైనా ఒక డయాగ్నోస్ చేసి అది పంపించినప్పుడు ఆ బయాప్సీ అనేది దాంట్లో మేము ఆ పేషెంట్ కి అవి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎందువల్ల వస్తుంది అని ఫైనల్ గా డయాగ్నోస్ చేసేది మేమే అండి. అంటే ఆ బయాప్సీలో చూసి పేషెంట్ క్యాన్సర్ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా ఏంటి అనేది అవన్నీ కూడా మేము ఫైనల్ డయాగ్నోస్ చేస్తాం. అలాగే బ్లడ్ టెస్ట్లు ఉన్నాయనుకోండి, బ్లడ్ టెస్ట్ లో కూడా ఏంటంటే సో నార్మల్ గా ఉందా, ఓకే అన్ని సెల్స్ నార్మల్ గా ఉన్నాయా, హిమోగ్లోబిన్ నార్మల్ గా ఉందా, ఎన్ని క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, లుకీమియా ఉందా, లింఫోమా ఉన్నాయి, ఇవన్నీ డయాగ్నోస్ చేసేది అంతా కూడా మేమేనండి. సో అందుకే దాని ఫైనల్ డయాగ్నోసిస్ ఏంటంటే పెథాలజీ చేస్తారు. సో మేము ఏదైతే డయాగ్నోస్ ఇస్తామో దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను ప్రశాంత్ గారు. చెప్పాలంటే చాలా సార్లు ఒక జడ్జిమెంట్, ఒక కోర్టులో జడ్జి ఒక కన్విక్ట్ కి విక్టిమ్ కి ఒక జడ్జిమెంట్ పాస్ చేయాలి అంటే ఎంత క్రిటికల్ గా ఎన్ని కండిషన్స్ లో ఆలోచిస్తారో. ఒక వ్యాధి అదే ఒక డిసీజ్ తో వచ్చిన వ్యక్తి తనకు ఇన్వెస్టిగేషన్ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు అంతకన్నా ఎక్కువ ఆలోచించి అంత జాగ్రత్తగా రిపోర్టింగ్ చేస్తారు. ఎందుకంటే ఒక టెక్నికల్ గా ఒక చిన్న ఎర్రర్ కనుక వీళ్ళు కనుక కమిట్ చేస్తే ఒక పరిస్థితులకి జీవితం మారిపోతుంది. క్యాన్సర్ లేని పేషెంట్ క్యాన్సర్ అని ఇచ్చారనుకోండి మొత్తం ట్రీట్మెంట్ మారిపోతుంది. క్యాన్సర్ ఒక రకం క్యాన్సర్ ఇంకో రకం క్యాన్సర్ అని ఇచ్చారనుకోండి ట్రీట్మెంట్ మారిపోతుంది. ఎందుకంటే యాజ్ ఏ క్లినిషియన్ గా టోటల్ గా వీళ్ళు చాలా కేసెస్ లో పెథాలజిస్ట్ వాళ్ళకి రిపోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఆధారపడి వైద్యం చేస్తాం అనమాట. అందుకని నాకు తెలుసు చాలా కండిషన్స్ లో చాలా సార్లు తను చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండడం కూడా చూశాను. ఎందుకంటే ఒక్కోసారి కన్ఫ్యూషన్ లో డయాగ్నోసిస్ ఏం కరెక్ట్ డయాగ్నోసిస్ పెట్టాలి, ఇంకేమైనా భద్రగా మనం చేయాలని చాలా సార్లు కూడా ఆ జడ్జిమెంట్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు చాలా సార్లు స్ట్రగుల్ అవడం కూడా మేము చూసాము. అవుట్ ఆఫ్ కోర్స్ అప్పుడు ఇనిషియల్ స్టేజెస్ అనుకోండి, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెఫ్ట్ అండ్ రైట్ డయాగ్నోసిస్ ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ దట్ వీళ్ళు బిహైండ్ ద స్క్రీన్ ఉంటారండి, వీళ్ళు బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు. కానీ దర్ ఇస్ మోస్ట్ క్రిటికల్ జాబ్ అండి అమంగ్ ఆల్ ద డాక్టర్స్. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూడొచ్చు, కార్డియాలజిస్ట్ చూసారు, ఆర్థోపెడిషియన్ చూసారు,
ఒక్కొక్క ఆర్గానిక్ ఒక డాక్టర్స్ ఉన్నాం మేము. బట్ వేరే పెథాలజిస్ట్ గా మొత్తం శరీరంలో అన్ని భాగాలకు సంబంధించిన అన్ని జబ్బులకు సంబంధించిన అన్ని విషయాలు వీళ్ళకి తెలిసి ఉండాలి. ఎందుకంటే దే డీల్ విత్ ఆల్ ద సబ్జెక్ట్స్ అనమాట. దాట్ ఈస్ ద క్రిటికల్ పార్ట్ అండి. సో అంటే నేనేదో వైఫ్ అని పోడ్చున్నాను చెప్పండి సబ్జెక్ట్ అందుకే చాలా మంది పెథాలజీ చేయడానికి కూడా భయపడతారు ఆ సబ్జెక్ట్ చదవడానికి. అంత వాస్ట్ సబ్జెక్ట్ అండ్ నీడ్స్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ అవసరం అనమాట అండి. దట్స్ యాక్చువల్లీ సూపర్. ఎందుకంటే మేము డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ని ఇక్కడ చూపిస్తూ ఉంటాం. కార్డియాలజిస్ట్ అని, డెంటిస్ట్ అని, లేకపోతే చాలా డిపార్ట్మెంట్స్. అంటే ఇలాగా మీరు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పాథాలజీ మీద నేను ఒక క్వశ్చన్ అడిగేది చాలా బాగా కనెక్ట్ అయినట్టుంది. అండ్ మాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అర్థమైంది మీరు చెప్పినప్పుడు కూడా. చెప్పండి. అయితే ఇవాళ మరి మనం అనుకున్నాం కదా, కరెంట్ టాపిక్ ఇస్ ఇమ్యూనిటీ. ప్రెజెంట్ డే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పీపుల్ అంతా ఎదురు చూస్తుంది, కావాల్సింది ఇన్ఫర్మేషన్ ఇమ్యూనిటీ అని అనుకున్నాం కదా. ప్రశాంత్ గారు అన్నట్టు అసలు ఏంటంటే ఇమ్యూనిటీ అంటే ఏంటి కొంత క్లారిటీ ఇస్తే బాగుంటది. ఓకే, సో నేను ఇమ్యూనిటీ అంటే ఏంటి చెప్పే ముందర మీరు ఇమ్యూనిటీని తెలుగులో చెప్పాలి. అది తెలుగులో వ్యాధి నిరోధక రక్షణ వ్యవస్థ. సో అదండి తెలుగులోని. ఓకే, సో ప్రశ్న నేను మీకు ఒక ప్రశ్న, మళ్ళీ ఆ ప్రశ్నకి ఇంకో ప్రశ్న. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే రకరకాలుగా మనకి చెప్తూ ఉన్నారు. అసలు ఇట్స్ నథింగ్ బట్ ఏ డిఫెన్స్ మెకానిజం ఇన్ ద బాడీ అండి, విచ్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఎనీ ప్యాథోజన్స్, ఎనీ కెమికల్స్ కానీ, ఎనీ ఫారెన్ సబ్స్టెన్సెస్ కానీ, ఎనీ టాక్సిన్స్ కానీ, ఎనీ బ్యాక్టీరియా, వైరస్ ఏదైనా సరే మన బాడీలోకి ఎంటర్ అవుతునేటప్పుడు అది మనకి ఒక డిఫెన్సివ్ మెకానిజం లా పనిచేసి అది మనకి ప్రివెంట్ చేస్తుంది అనమాట. మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి మనకి ఎటువంటి హాని జరగకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఇమ్యూనిటీ యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఓకే, సో ఈ ఇమ్యూనిటీ అనేది మనకి బై బర్త్ ఉంటుంది. సో లైక్ ఇన్నేట్ అని న్యాచురల్ అండ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. సో న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే లైక్ మన స్కిన్ అండి. ఓకే, స్కిన్ అండ్ హెయిర్ ఇవన్నీ మనం తీసుకుంటే న్యాచురల్ ఇమ్యూనిటీలో అది ఒక బ్యారియర్ కింద ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఒక దోమ వచ్చి కుట్టింది అనుకోండి మనకి. సో మనకి దోమ కుట్టినప్పుడు కూడా మనకు ఒక్కోసారి తెలియకపోవచ్చు, కానీ ఆ మస్కిటోలో ఉన్న టాక్సిన్స్ దాంట్లో స్కిన్ లోకి ఎంటర్ అయిపోయి వెంటనే మనం ఆ దోమ కుట్టినప్పుడు మనకు తెలియదు, కానీ వెంటనే ఏదో బొబ్బు వచ్చిందని చూస్తాం, ఇక్కడ ఏదో స్మాల్ స్వెల్లింగ్ వచ్చిందని చూస్తాం. ఓకే, రెడ్నెస్ వచ్చి ఒక పెయిన్ లేకపోతే ఇచ్చింగ్ వస్తుంది. సో దట్ ఈస్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండి. సో మనకి ఏదైతే సో ఆ స్కిన్ అనేది ఏంటంటే మనకి అక్కడ మనకి ఆల్రెడీ కొన్ని సెల్స్ ఉంటాయన్నమాట. సో ఆ సెల్స్ గురించి అవన్నీ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ గురించి. ఓకే, సో అవి రెడీగా ఉంటాయన్నమాట. సో అవి ఏంటంటే మనకి రిలీజ్ చేస్తాయి, సర్టన్ సబ్స్టెన్సెస్ రిలీజ్ చేసి ఏవైతే మనకి టాక్సిన్ అవన్నీ కూడా లైక్ ఫాగోసైట్స్ అని, లేకపోతే WBCs, మెయిన్ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి అన్నమాట. వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ద సెల్స్. సో ఇమ్యూనిటీ అనేది ఏంటంటే ఒక నెట్వర్క్ అనుకోవచ్చు అండి. నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏంటంటే సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ ఇవన్నీ కూడా టుగెదర్ ద యాక్ట్ అన్నమాట టు ప్రివెంట్ ఎనీ ఆర్గానిజం మనకి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని ఒక ఆర్కెస్ట్రా లాగా ప్లే చేసి మళ్ళీ ఏంటంటే ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ. అది కాకుండా మనకి ఏంటంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే బేబీకి మదర్ ద్వారాగా వచ్చే యాంటీబాడీస్ ఏమైనా ఉంటాయి కదా, పాస్ అవుతాయి బ్రెస్ట్ మిల్క్ ద్వారాగా బేబీకి. సో బేబీకి వచ్చేది ఏమంటారంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ, అంటే మదర్ నుంచి బేబీకి త్రూ బ్రెస్ట్ మిల్క్ ద్వారాగా వస్తుంది అనమాట. సో అది ఒకటి. లేదా బేబీ మన ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు త్రూ ప్లెసెంటా అంటే త్రూ బ్లడ్ లో మనకి యాంటీబాడీస్ మదర్ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో ఆ యాంటీబాడీస్ ఏంటంటే కొన్నాళ్ళ వరకే ఉంటాయి, బేబీ పుట్టిన తర్వాత మాక్సిమం 1 year వరకు ఉంటాయి. ఆ తర్వాత వేవెన్ అయిపోతాయి, అంటే అది డిసపేర్ అయిపోతాయి. సో అక్కడ నుంచి బేబీ తన ఇమ్యూనిటీ తను బిల్డ్ చేసుకుంటుంది అనమాట బాడీలోని. సో దాన్ని ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటారు. సో ఇది కాకుండా మనకి అడాప్టివ్ ఇమ్యూనిటీ ఆర్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది అనమాట బాడీలో. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అక్వైర్డ్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఎందుకంటే ఇది ఏంటి అంటే మనం ఏదైనా ఇన్ఫెక్షన్ కి మనం లోన్ అయ్యామనుకోండి, అయినప్పుడు మన బాడీ బ్లడ్ లో ఉన్న WBCs ఏమున్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ లింఫోసైట్స్ అండి. అంటే WBC అంటే ఇది బ్రాడ్ టర్మ్. దీంట్లో మనకి న్యూట్రోఫిల్స్ ఉన్నాయి, బేసోఫిల్స్, ఈస్నోఫిల్స్, తర్వాత మనకి లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇలాగా 5 types of cells ఉంటాయి. ఓకే, సో ఈచ్ వన్ హెస్ గాట్ దేర్ ఓన్ యాక్షన్ అనమాట. సో ఇప్పుడు ఈ లింఫోసైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో
దాంట్లో మళ్ళీ అగైన్ 2 రకాలు ఉంటాయి. నేను చాలా పెద్ద సబ్జెక్ట్, నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను అర్థమయ్యేటట్టు. సో బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ ఉంటాయి. సో ఈ బి లింఫోసైట్స్ అనేవి మన బాడీలో ఏదైతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైరస్ మనకి ఇప్పుడు ఒకటి ఎంటర్ అవుతుంది అనుకోండి, బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే ఈ బి లింఫోసైట్స్ యాక్టివేట్ అయ్యి, బికాస్ మనకి మైక్రోఆర్గానిజం ఎంటర్ అయినప్పుడు వాటిని యాంటీజెన్ అంటారు అనమాట. ఆ యాంటీజెన్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత దేనికి ఒక రకమైన ఏదైతే యాంటీజెన్ ఉందో ఒక యాంటీబాడీ తయారు చేసి దాన్ని నలిఫై చేస్తుంది అనమాట. సో ఈ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి ఇది డిగ్రేడ్ చేసేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సో ఈ యాంటీజెన్ అంటే చాలా స్పెసిఫిక్ అండి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మీకు ఒక తాళం ఉంది, ఒక లాక్ ఉంది, ఒక కీ ఉంది. సో మనకు ఆ లాక్ ఓపెన్ చేయాలంటే ఆ పర్టికులర్ కీ పెడితేనే అది ఓపెన్ అవుతుంది. అలాగే ఆ పర్టికులర్ యాంటీజెన్ మన బాడీలోకి ఏదైతే ఉందో ఆ పర్టికులర్ యాంటీబాడీ మనం ప్రొడ్యూస్ అవుతేనే అది డిసీజ్ ఇది అవుతుంది, లేకపోతే అది అవ్వదు అనమాట. సో అంత స్పెసిఫిక్ గా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతం మన బాడీలోని, ఎంత అండ్ బిలియన్స్ ఆఫ్ మనకి ఆర్గానిజమ్స్ మన ప్రతి రోజు కూడా ఎన్నో వైరసెస్, బ్యాక్టీరియా, పారాసైట్స్, డస్ట్ ఎన్నో మనం ఎక్స్పోజ్ అవుతుంటాం ఎన్విరాన్మెంట్ లో. ఇవన్నిటిని కూడా మనకి హెల్ప్ చేస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద ఇమ్యూనిటీ అండి. సో బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది మనకి అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. అండ్ ఈ ఇమ్యూనిటీ ఏంటి అంటే మనకి ఒకసారి ఎక్స్పోజ్ అయ్యాక వాటికి మెమరీ ఉంటుందండి. మళ్ళీ ఇంకోసారి అది వస్తే అది మటుకు అది గుర్తించి అది మనకి ఏంటంటే వెంటనే అది మనకి క్లియర్ చేసేస్తుంది అనమాట. సో ఇట్ హస్ గాట్ మెమరీ అండ్ అడాప్టివ్ అండ్ ఇవి లింఫోసైట్స్ కూడా ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా మన బ్లడ్ లో అలా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా యాంటీజెన్ వస్తుందంటే వెంటనే దే ఫార్మ్ యాంటీబాడీస్ అనమాట. సో ఫెంటాస్టిక్ బ్యారియర్ సిస్టమ్స్ మనకు ఉన్నాయండి. ఓకే, సో అది మనకి అడాప్టివ్ ఇమ్యూనిటీ. అండ్ దట్టు ఇది ఏంటంటే ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఆర్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి. అండ్ ఇంకొక విధంగా మనం నాట్ ఆర్టిఫిషియల్ అయితే బట్ వేరే విధంగా కూడా మన అడాప్టివ్ ఇమ్యూనిటీ మనం ఎక్వైర్ చేయొచ్చు. ఎలాగంటే బై వ్యాక్సినేషన్ అండి. ఇప్పుడు మన చికెన్ పాక్స్ కానీ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే మనకు తెలుసు మళ్ళీ చికెన్ పాక్స్ రాదంటారు. అలాగే మనం చిన్నప్పటి నుంచి చాలా వ్యాక్సిన్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఇవి మనకి యాంటీబాడీస్ ఫామ్ అయిపోతాయి పర్టికులర్ డిజీజ్ కి. మళ్ళీ మనకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన మనకి ఎటువంటి ఈ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇవి రకరకాలుగా మనకి 3 types ఆఫ్ ఇమ్యూనిటీ అనమాట. అండ్ దీస్ ఆర్ ద ఇమ్యూనిటీ గురించి బ్రీఫ్ గా. అంటే నువ్వు చెప్తుంది ఒక దేశానికి రక్షణ వ్యవస్థ ఎంత ఎలాగుంటుందో అలాగే మన మానవ శరీరానికి జబ్బుల నుండి మనం ప్రొటెక్ట్ చేయడానికి ఉండే సిస్టమ్ నే మన ఇమ్యూన్ సిస్టమ్ అంటాం, అంతే కదా? అంటే మన బార్డర్ ఎలాగైతే ఉంటుందో, ఆర్మీ ఎలా ఉంటుందో అలాగే సేమ్. ఇది కూడా ఇప్పుడు మనకి నౌకాదళం ఉంది చూసారు కదా, మనకి అంటే వైమానిక దళం ఉంది, లేకపోతే గ్రౌండ్ ఫోర్స్ ఉంది. ఇలాగ మనకి దేశాన్ని రక్షించడానికి రకరకాల ఫోర్సెస్ ఎలా ఉన్నాయో మానవ శరీరం కూడా రక్షించడానికి రకరకాల డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. వీటిని ఇమ్యూన్ సిస్టమ్ అంటాము. ఇప్పుడు తను చెప్పిన దాంట్లో 2 రకాల సహజ సిద్ధంగా ఉండే రక్షణ వ్యవస్థనే మనము ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటాం. అంటే సహజ సిద్ధంగా అంటే మన పుట్టుకతోనే మన రోగాలు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని దేవుడు పంపించాడు. దాన్నే ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటాం అనమాట కరెక్ట్ గా చెప్పాలంటే. దాంట్లో చెప్పాలంటే ముందు ముఖ్యంగా చెప్పాలంటే స్కిన్, చర్మం తను చెప్తూ ఉంది కదా, ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇమీడియట్ గా వెళ్లకుండా శరీరంలో కాపాడడానికి ఫస్ట్ బ్యారియర్ గా అంటే ఒక కవచంలా ఉంటుంది అనమాట. ఒక సైనికుడు పట్టుకున్న ఒక కవచం లాగా ప్రివెంట్ చేస్తుంది. అలాగే ప్రతి ఆర్గాన్ మీద శరీరంలో వేరియస్ ఆర్గాన్స్ ఉన్నాయి. మన ఆర్గాన్ ప్రతి ఒక మ్యూకస్ మెంబ్రేన్ ఒక లేయర్ ఉంటుందంట. అది తింది లేయర్ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక బ్యాక్టీరియా శరీరంలోకి మనకు వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ తీసుకున్నాం, ఊపిరితిత్తుల్లో ఉన్న గొట్టాల చుట్టూ కూడా ఒక మ్యూకస్ మెంబ్రేన్ ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ క్రాస్ అయిన తర్వాత మాత్రమే అది ఊపిరితిత్తులు ఎఫెక్ట్ చేయగలరు అన్నమాట. సో ఈ మ్యూకస్ మెంబ్రేన్ కూడా ఒక ప్రొటెక్టివ్ మెకానిజం నుండి మ్యూకస్ అనే ఒక ఫ్లూయిడ్ సెక్రెట్ చేసి ఈ బ్యాక్టీరియా వైరస్ లోపలికి ప్రవేశించకుండా వాటిని బయటకు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ రక్షణ వ్యవస్థను దాటుకుని వెళ్ళినప్పుడు మాత్రమే మనం డిసీజ్కి లోన్ అవుతాం. అలాగే మనం ఇంటెస్టైన్ తీసుకుందాం, కడుపు తీసుకుంటే కడుపులో చాలా మనకి యాసిడ్స్ ఉంటాయి, బోల్డ్ లిక్విడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ లో లిక్విడ్ ఉంది, ఇటుకంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ యాసిడ్ లో చాలా మటుకు మనం తీసుకున్న ఆహారంలో తీసుకున్న చాలా బ్యాక్టీరియా కానీ చాలా వైరస్ కానీ ఈ ఎసిడిక్ పవర్ కి చాలా మటుకు డ్యామేజ్ అయిపోతుంటాయి. సో ఈ విధంగా న్యాచురల్ గా ఉన్న రక్షణ వ్యవస్థ నుండి మనం చాలా సార్లు బయటపడిపోతూ ఉంటాం. కానీ కొన్ని కండిషన్స్ లో వీటిని ఓవర్కమ్ అయి కూడా బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని ఎదుర్కోవడానికి కూడా బాడీ సిద్ధంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థని మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాధి మన శరీరంలోకి వచ్చిన వెంటనే బాడీ దానికి రికగ్నైజ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కావాల్సిన యాంటీబాడీస్ తయారు చేస్తుంది.
కాకపోతే ఫస్ట్ టైం మనం అటాక్ అయినప్పుడు బాడీ యాంటీబాడీస్ తయారు చేసుకుని దీన్ని ఒక మెమరీని సేఫ్ గా మనం లాకర్ లో పెట్టుకున్నట్టు ఒక సెల్స్ లాకర్ లో పెట్టుకుంటాం. రెండోసారి అదే బ్యాక్టీరియా కనుక మనకి ఎఫెక్ట్ అయినప్పుడు ఇది ఇమీడియట్ గా దాన్ని గుర్తు పెట్టుకొని టైం తీసుకోకుండా ఇమీడియట్ గా యాంటీబాడీ తయారు చేస్తూ వెంటనే వాటిని పంపిస్తూ డిసీజ్ రాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో దాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. ఇక్కడే చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు, బాగానే ఉంది సార్ యాక్టివ్, ఇప్పుడు ఇమ్యునైజేషన్ చాలాసార్లు వింటూ ఉన్నాం కదా, ఇమ్యునైజేషన్ మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్కి ఎందుకు ఇమ్యునైజేషన్ మనం చేస్తూ ఉన్నాం, వ్యాక్సిన్ ఎందుకు వేస్తున్నాం? ఈ వ్యాక్సిన్ వేయడం ఏంటంటే ఒక రకమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధిని కలుగ చేసే బ్యాక్టీరియాని కానీ వైరస్ ని కానీ దాని తాలూకా పవర్ను తగ్గించి పొటెన్షియల్ తగ్గించి మన శరీరంలో కనుక పంపించినట్టయితే దానికి కావాల్సిన యాంటీబాడీస్ తయారు చేస్తుంది. మన శరీరంలో ఎటువంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ లేకుండా దాన్ని న్యూట్రలైజ్ చేసే శక్తి ఉండే యాంటీబాడీస్ బాడీలో తయారు చేయడం వల్ల రెండోసారి మనం ఇన్ఫెక్షన్ గురయ్యామనుకోండి ఇమీడియట్ గా బాడీ రెస్పాన్స్ ఇచ్చి యాంటీబాడీస్ తయారు చేసి ఆ వ్యాధి కలగకుండా చేసేస్తుంది అనమాట. సో అందుకు ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసి దిస్ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీస్ కాదు మన ప్యాసివ్ ఇమ్యూనిటీలో మనం ఒక రకమైన యాక్టివ్ ఇమ్యూనిటీలో ఒక పార్ట్ అనమాట. అలాగే మనం ఇందాక తను చెప్తూ ఉంది, మనం పుట్టిన చిన్నపిల్లడికి మదర్ ఫీడింగ్ ఇస్తాం. మదర్ ఫీడింగ్ ఇస్తే బ్రెస్ట్ మిల్క్ లో చాలా మటుకు బేబీని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన చాలా యాంటీబాడీస్ మనకి మదర్ నుండి వచ్చేస్తాయి. ఇప్పుడు కొత్తగా మీరు ఇంకోటి కూడా విని ఉంటారు, మీరు గామా గ్లోబులిన్ థెరపీ ఫర్ కోవిడ్ పేషెంట్స్ అని. అంటే ఒక వ్యక్తికి ఒక డిసీజ్ వచ్చి దాన్ని ఎదుర్కోలేనప్పుడు, శక్తి లేనప్పుడు, ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వ్యక్తిలో యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటే ఆ ఫామ్ అయిన యాంటీబాడీస్ తీసుకొచ్చి ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వ్యాధి పేషెంట్ కి ఇస్తారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రెడీమేడ్ తయారైపోయిన యాంటీబాడీస్ ఈ శరీరంలో ఇవ్వడం వల్ల ఈ రెండు యాక్ట్ చేసి యాంటీజెన్ దాని మీద పనిచేసి ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని 24 గంటలు మనం పడుకున్నా కూడా అనుక్షణము మన శరీరము పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు రెస్ట్ లేకుండా పనిచేసే సిస్టమ్ ఏదైనా ఉందంటే కనుక ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనమాట. దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ రన్స్ అనమాట అండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. డెఫినెట్ గా ఎక్సలెంట్. మీరు చెప్పిన వాటిలో ఎక్కువగా రిపీట్ అయిన ఒక పదం ఏంటంటే మాకు యాంటీబాడీస్. ఒక్కసారి ఆ యాంటీబాడీస్ అంటే ఇక్కడ చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక్క నిమిషము ఒకసారి యాంటీబాడీస్ అంటే ఏంటి అనేది ఏదైనా. ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పేటప్పుడు మేము అందరం కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు బ్లడ్ ని డొనేట్ చేయండి, యాంటీబాడీస్ ని డొనేట్ చేయండి అన్నప్పుడు చాలా మంది మేము ఇవ్వము అంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చి ప్రచారం చేయడం జరిగింది, డొనేట్ యువర్ యాంటీబాడీస్ ఇట్లా అని చెప్పేసి. సో ఈ యాంటీబాడీస్ గురించి ఎక్కువసేపు కాదు, జస్ట్ కొంచెం ఏదైనా యాంటీబాడీస్ అంటే నేను చెప్పగలరా? లేదు మీరు చెప్పండి. అంటే ఒక సెకండ్, అంటే మీరు అన్నారు కదా సెలబ్రిటీస్ అని, అది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను అనమాట. సో యాక్చువల్ గా మేము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు సో వీ హ్యాడ్ ఏ మెషిన్ అనమాట, ప్లాస్మా పెరిసిస్ మెషిన్ అని పెట్టారన్నమాట. ఎందుకు అది కోవిడ్ పేషెంట్స్ దగ్గర నుంచి యాంటీబాడీస్ ప్లాస్మా తీసి ఆ యాంటీబాడీస్ మన వాళ్ళకి పెట్టడానికి, కోవిడ్ పేషెంట్స్ కి ఇంజెక్ట్ చేయడానికి. మీరు చెప్పినట్టుగా నిజంగా చాలా మంది ముందుకు రాలేదు. సో మాకు లిస్ట్ వచ్చేది, మేము వాళ్ళు కాల్ చేసేవారు, మా వాళ్ళు వచ్చి ఇవ్వండి బాబు అని. సో అది షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదండి, ఒక రక్షణ వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్ లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట అండి. దాంట్లో బ్లడ్ సెల్స్ WBC అనేవి చాలా మేజర్ ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి. వీటిని తెల్ల రక్త కణాలు అని చెప్తాం తెలుగులో. శరీరంలో ఎర్ర రక్త కణాలు అంటే RBC, తెల్ల రక్త కణాలు అంటే WBC. ఈ WBC కూడా ఒక 5 రకాలుగా ఉంటాయి సెల్స్ అనమాట. అది ఒకటి న్యూట్రోఫిల్స్ అని, బేసోఫిల్స్ అని, ఈసినోఫిల్స్ అని, లింఫోసైట్స్ అని, పదాలు వదిలేండి మర్చిపోండి. వీటిలో ముఖ్యంగా ఒక రకమైన లింఫోసైట్స్ అని ఉంటాయి. ఈ లింఫోసైట్స్ అన్న వాటిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, B సెల్స్ అండ్ T సెల్స్ అని. ఈ B సెల్స్ అనేవి ప్రత్యేకంగా ఏదైనా వ్యాధి కలిగజేసే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయినప్పుడు దానికి ఎగ్నెస్ట్ గా ఒక కొత్త సబ్స్టెన్స్ తయారు చేస్తారు, దాన్ని యాంటీబాడీ అంటారు. ఇది ప్రత్యేకంగా B లింఫోసైట్ చేసే యూనిక్ ఫంక్షన్ అండి. ఇది మన శరీరంలో B లింఫోసైట్స్ అని అవి తయారు చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం, ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయింది, ఆ బ్యాక్టీరియా తాలూకా షేప్ ఒక బాల్ లో ఉంది అనుకున్నాం.
వాళ్ళ ఈ లింఫోసైట్స్ అనేవి ఒక యాంటీబాడీ అనేది ఒక క్లిప్ లా తయారు చేసి ఒక షేప్ లో ఉన్న పదార్థాన్ని తయారు చేసి దీన్ని ఇలా ఎన్గల్ప్ చేసి లాక్ చేసేస్తుంది అనమాట. లాక్ చేసిన దాన్ని శరీరంలోంచి బయటకు ఎలిమినేట్ చేసినట్టు చేసేస్తుంది. సో దే లాక్స్ డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. సో దీన్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేయడం ఫాగోసైట్స్ అని వస్తాయి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అంటే యాంటీజెన్ దాన్ని లాక్ చేసి దాన్ని ఎక్కడ పనిచేయను కూడా బ్లాక్ చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ బి లింఫోసైట్స్ తాలూకా మేజర్ ఫంక్షన్. అండ్ యాక్చువల్ గా సింపుల్ గా చెప్పాలంటే దర్ నథింగ్ బట్ దే మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అండి. దర్ ఇమ్యూనోగ్లోబుల్స్ దే మేడప్ ఆఫ్ ప్రోటీన్స్, యాంటీబాడీస్ అండి. అది ప్రోటీన్. ఇప్పుడు ఇమ్యూన్ గురించి ఇది మాట్లాడుతున్నాం కదా, సో ఇమ్యూన్ కి ఏం తీసుకోవాలో తర్వాత అది పక్కన పెడితే అసలు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడానికి గల కారణాలు ఏంటి? సో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడానికి గల కారణాల కన్నా ముందు అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు ఈ వ్యక్తికి ఎవరికైనా ఎందుకు దెబ్బతింది, ఎలా దెబ్బతింది, ఈ వ్యక్తిలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉందని ఎలా డయాగ్నోస్ చేస్తాము అనే విషయాలు ముందు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సార్లు ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, కొంతమంది చాలా ఫ్రీక్వెంట్ గా కోల్డ్ వచ్చేస్తూ ఉంటది. అస్తమానం కామన్ కోల్డ్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు. చిన్న చిన్న దెబ్బల తయారులో కూడా గాయం తొందరగా మానదు, ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా దగ్గు, కఫం పడ్డము, లేకపోతే ఇంటెస్టైన్ అప్సెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్ గా ఇంటెస్టైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే చర్మ వ్యాధులకు గురి అవుతూ ఉండడము, ముఖ్యంగా లాంగ్ స్టాండింగ్ డిసీజ్ లైక్ డయాబెటీస్ లాంటి వ్యాధులకు ఎక్స్పోజ్ అవడము, ఇటువంటి కారణాలన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది ఏంటంటే మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయటం లేదని అర్థం అనమాట. ఇది పనిచేయకపోవడానికి గల కారణాలు చూసినట్టయితే అసలు ఇమ్యూన్ సిస్టమ్ లో ఇప్పుడు మనం ఇమ్యూన్ మెకానిజం చూసాం, ఆ మెకానిజం ఆఫ్ ఇమ్యూనిటీ చూసాం. అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటని గమనించినట్టయితే మన శరీరంలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే థైమస్ అని ఉంటుంది, ఇక్కడ గ్లాండ్ ఉంటుందండి. అలాగే బోన్ మ్యారో, బోన్ లో ఉన్నట్టు గుజ్జు ఒకటి, అలాగే మనకి స్ప్లీన్ అని, ఈ మూడు మేజర్ పార్ట్ అండ్ లింఫాయిడ్ టిష్యూ ఉంటాం అన్నమాట. లింఫాయిడ్ టిష్యూ అంటే లింఫ్ నోడ్స్, ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్నమాట. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంటాయి. ఏదైనా డిసీజ్ వచ్చి, ఏదైనా ప్రాబ్లం వచ్చి టిష్యూస్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక ఇమ్యూనిటీ పడిపోతుంది అనమాట. ఇమ్యూనిటీ పడిపోవడం మన డిసీజ్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అదే ఇమ్యూనిటీ తగ్గడానికి కారణాలు అడిగారు కదా మీరు. అదే ఏంటి అంటే ఫస్ట్ డైట్ అండి, ప్రాపర్ డైట్ తీసుకోపోవటం. ఓకే, విత్ ప్రాపర్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉన్న మన ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది, అంటే ఒబేసిటీ ఈజ్ ఆల్సో అగైన్ మనకి ఇమ్యూనిటీ తగ్గిస్తుంది అనమాట. సో ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ గా చేయటం. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే మనకి స్ట్రెస్ అండి, ఎనీ స్ట్రెస్ లెవెల్స్ కూడా మన ఇమ్యూనిటీని తగ్గిస్తుంది అనమాట. అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం కూడా ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. వీటిని 4 pillars అని కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అదర్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ క్రానిక్ స్మోకర్స్ ఉంటారు అనుకోండి, అలాగే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడము. సో ఇర్రెగ్యులర్ స్లీప్, ఇప్పుడు తను చెప్తుంది కదా ఆఫ్ లైట్, ఇప్పుడు మనం చాలా మంది కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువ సిస్టమ్ కి అలవాటు పడిపోయారు. అంత సాఫ్ట్వేర్ పీపుల్ కానీ అందరూ కూడా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడము, లేట్ అవర్స్ వర్క్ చేయడము, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండకపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, న్యూట్రిషియస్ ఫుడ్ ప్రాపర్ గా తీసుకోకపోవడము, అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఇవన్నీ కారణాలు అన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ తాలూకా పొటెన్షియల్ తగ్గించడానికి అండి. రైట్. సో మరి ఎలాంటి ఫుడ్స్, ఎలాంటి వైటమిన్స్, మినరల్స్ తీసుకోవాలంటారు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి? సో ఇందాక ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే బేసిక్ గా రైట్ అండ్ ఇది ఒక ఎలిమెంట్ కారండి, ఇది కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండేప్పుడు మనం అనుకున్న డైట్ ప్రాపర్ గా తీసుకోవడము. డైట్ ప్రాపర్ గా తీసుకోవడం అంటే మనం వెల్ బ్యాలెన్స్డ్ డైట్, ఇప్పుడు మనం చెప్తాం 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అని. సో చాలా మంది విషయంలో నేను అంతా ఫుడ్ బాగానే తింటున్నానండి, నాకు మళ్ళీ ఎందుకు నేను ఇలా సఫర్ అవుతున్నాను అని అనుకుంటారు. కానీ యాక్చువల్ గా మనం చెక్ చేయవలసింది అన్ని న్యూట్రిషన్ ఎలిమెంట్స్ లైక్ విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అని ప్రాపర్ క్వాంటిటీలో ఎవ్రీడే మనం తీసుకోగలుగుతున్నామా అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. అది మోస్ట్ ఆఫ్ టైం మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాము, విటమిన్స్ అండ్ మినరల్స్ మీద చాలా మంది తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్. ఒకటి. రెండోది, ప్రాపర్ గా తీసుకుంటున్నాం అని అనుకుంటారే కానీ హౌ దే ఆర్ ప్రిపేరింగ్ ద ఫుడ్ అన్నది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఐటమ్స్ అని తీసుకుంటారు, బట్ కుక్ చేస్తే ప్రాసెస్ సరిగ్గా పాటించకపోవడం వల్ల కూడా దో ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఉన్న కూడా కుకింగ్ చేసేటప్పుడు కూడా చాలా న్యూట్రియంట్స్ మనకి డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. అందుకే మన దీని గురించి మనం ఈ రోజు మాట్లాడుకోవడం జరిగింది అనమాట.
అది ఫస్ట్ విషయం అయితే కనుక. రెండోది మనం అనుకున్న చూసారు ప్రాపర్ గా స్లీప్, రోజుకి మినిమం 6 to 8 hours కంటిన్యూస్ గా మనం రెస్ట్ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎవరైనా సరే. అలాగే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, అన్నెసరిగా స్ట్రెస్ ఫీల్ అవడము అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి. ఆఫ్ లైట్ బికాస్ ఆఫ్ కరోనా వల్ల మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా మనం ఇండోర్ లోనే ఉండిపోతూ ఉన్నాము, బయటకు వెళ్ళటం లేదు కాబట్టి వాకింగ్ లేదు, ఎక్సర్సైజెస్ లేవు. అందువల్ల మినిమం అట్లీస్ట్ 30 minutes వాక్ చేయడము, లేకపోతే లంగ్ తాలూకా ఫంక్షన్ మెయింటైన్ చేసుకోవడం కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, లేకపోతే చిన్నగా యోగా ఎక్సర్సైజెస్ చేయడము, ఏదో ఒకటి మినిమం 20 to 30 minutes మనం డెఫినెట్ గా కూడా బాడీకి సంబంధించి ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా మనం కీపప్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. అలాగే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండడము. ఇప్పుడు ఇంట్లో టైం అంతా ఖాళీగా ఉంటున్నాం, ఏం పని చేయాలో తెలియట్లేదు కొంతమందికి. ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ తొందరగా అలవాటు పడిపోతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ స్మోక్ చేయడం కానీ, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం కానీ. సో వీటికి మనం దూరంగా ఉండడము. అండ్ ఇరాటిక్ ఈటింగ్ హ్యాబిట్స్ అండి. ఇప్పుడు చూద్దాం, సిస్టమ్ ముందు కూర్చుంటారు, పని చేయడం మొదలు పెడతారు, పక్కన బోర్డు చిప్స్ పెట్టుకుంటారు, ఆల్ జంక్ ఫుడ్ అంతా పెట్టుకొని తినేస్తూ ఉంటారు. వీటికి దూరంగా ఉండడం మనం. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా మనం చూసుకోగలిగినట్టయితే మనం డెఫినెట్ గా మన ఇమ్యూనిటీ మనం కేర్ తీసుకోవచ్చు అండి. దట్ సూపర్ ఫ్యాక్ట్స్ చెప్పారు. యాక్చువల్గా ఏం జరుగుతుంది ప్రతి ఇంట్లో అనేది కరెక్ట్ గా చెప్పారు మీరు ఈ పాయింట్ లో. మరి అలా అయితే ఇప్పుడు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి మీరు ఇప్పుడు న్యూట్రిలైట్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేస్తూ ఉంటారు మన టీమ్ కి గానీ? సో చాలా వరకు మీ టీమ్ ని చూసినప్పుడు ఎప్పుడు కూడా సో డాక్టర్ గారు అని చెప్పి మీ దగ్గర ఆల్ ఇన్ వన్ డాక్టర్స్ అన్నమాట మీరిద్దరు కూడా. సో ఎప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. ఈ ఇమ్యూన్ ని బిల్డ్ చేయడానికి మీరు ఎలాంటి సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తుంటారు? ఇప్పుడు కాల్ లో చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. ఒక బేసిక్ గా నేను ఒక ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాక్సిన్ వేసుకున్నాము, మేము బూస్టర్ వేసుకున్నాము, ఇవన్నీ వేసుకున్నప్పటికీ కూడా దట్ ఈస్ వన్ టైం వేసుకోవాలి ఖచ్చితంగా, సప్లిమెంట్ వాడినా కూడా. బట్ ఒకవేళ నేను గనక ఏదైనా ఇమ్యూన్ ప్యాక్ రికమెండ్ చేద్దాము ఒక కస్టమర్ కి, లేదా సెల్ఫ్ గా నేనే వాడాలి అనుకున్నప్పుడు ఒక ప్యాకేజ్ గా ఎలా ఇస్తే బాగుంటుంది అంటారు? ఏమేమి సప్లిమెంట్స్ ఇస్తే బాగుంటుంది అంటారు? ఓకే, సో ఇందాక చెప్పాం కదా మనకి ఇమ్యూనిటీకి యాంటీబాడీస్ అని చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ఇట్స్ నథింగ్ బట్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఈజ్ ఎ మస్ట్ అండి. మన ఆల్ప్లాంట్ ప్రోటీన్ ఇక్కడ ఇది మీకు కనిపిస్తుంది కదా. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది డెఫినెట్ గా మనం ఇవ్వాల్సిందే. అండ్ తర్వాత మనకి ఐ థింక్ నేను నిల్చోడం అట్టి పెట్టాను. సో ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో శ్రవణ్ బ్రష్ ఒకటండి. ఓకే, అండ్ దెన్ న్యూట్రల్ డైలీ విత్ మల్టీవైటమిన్ మల్టీ మినరల్. అండ్ మనకి చెర్రీ ప్లస్ ఉంది, మనకి చెర్రీ వైటమిన్ సి చెర్రీ ప్లస్ ఉంది. అలాగే దాని న్యాచురల్ సి కూడా ఉంది మనకి. అండ్ తులసి, అశ్వగంధా, ఎగ్నీషియా, కాల్మాక్ డి ప్లస్ వైటమిన్ డి ప్లస్, ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీకి మనం ప్రమోట్ చేస్తామండి. ఓకే, దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ అండి ఫర్ ద ఇమ్యూనిటీ వాట్ వీ హ్యావ్ ఇట్ ఇన్ న్యూట్రిలైట్. దే ఫెంటాస్టిక్ అండి. అసలు చాలా నాకనే డాక్టర్ గారు బాగా చెప్తారు దీని గురించి. అసలు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి అనేది. అంటే ఇప్పుడు ఒక విధంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం చూసాము, కోవిడ్ సిచ్యువేషన్ చూసాము. ఎందుకు కోవిడ్ పూర్తిగా మనం ఎదుర్కోలేకపోతున్నామంటే ఈ రోజు వరకు కూడా కోవిడ్ తాలూకా వైరస్ మనం ఇప్పుడు ఇంతకుముందు మనం ఫేస్ చేయలేదు. అందువల్ల మనం ఫేస్ చేయలేదు. అలాగే మన రక్షణ వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఈ కోవిడ్ అంటే మనకు తెలియదు అనమాట. అందువల్ల డెఫినెట్ గా వ్యాధి నుండి అయితే మాత్రం మనం తప్పించుకోలేము, అది మాత్రం నిజము. సో చాలా మంది అడుగుతున్నారు, సార్ ఇప్పుడు నేను 2nd dose వేసుకున్నాను, 3rd dose వేసుకున్నాను, ఈవెన్ అదే బూస్టర్ డోస్ కూడా వేసుకున్నాను, అయినా నాకు కోవిడ్ ఎందుకు వచ్చింది సార్ అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగైతే దాన్ని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో ఈ కోవిడ్ వైరస్ కూడా మనల్ని ఏ విధంగా అటాక్ చేస్తాం బాగుండు అని చెప్పి అది రూపాంతరం చెందుతూ చాలా మటుకు డిఎన్ఏ ఆర్ఎన్ఏలో మార్పులు చేసుకుంటూ మనం వేరే విధంగా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఎవ్రీ టైం అది రూపాంతరం చేసుకున్నప్పుడు మనం అటాక్ అయినప్పుడు మన బాడీలో ఆ వైరస్ కానీ మనకి పరిచయం లేదు కాబట్టి ఎవ్రీ టైం దానికి మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనం డెఫినెట్ గా మనం దానికి ఎఫెక్ట్ అయిపోతున్నాం. అలాంటప్పుడు మన ఇమ్యూనిటీ మనం ఈ బూస్టర్ చేసుకునే ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏంటి ఉపయోగం అడగచ్చు. డెఫినెట్ గా ఉందండి. మన రక్షణ వ్యవస్థ మిగతా వాటిని మనం తట్టుకునేటట్టు మనం ఉండగలిగితే దాని తాలూకా ఎఫెక్ట్ ను మనం అవాయిడ్ చేయలేకపోయినా కూడా సివియారిటీని మనం తగ్గించుకోవచ్చు. వ్యాధి నుండి తొందరగా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలా సార్లు ఈ కోవిడ్ అనే కాదు, దీనివల్ల సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఎప్పుడైతే మన రక్షణ వ్యవస్థ దెబ్బతింటుందో
మనం దీంతో పాటు మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సస్టైన్ అయ్యి చాలా మంది న్యూమోనియాతో చనిపోతూ ఉన్నారు. ఎందుకు కోవిడ్ పేషెంట్ న్యూమోనియాతో చనిపోతున్నారంటే వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఇమీడియట్ గా మనకి అటాక్ చేసి మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల దాని తాలూకా అప్రాంట్ తీసుకొని మనం డిసీజ్ కి సక్కం పోవడం జరుగుతుంది. సో అటువంటి వాటిని చాలా మటుకు మనం ఓవర్కమ్ అవ్వడానికి కానీ డిసీజ్ తాలూకా సివియారిటీని తగ్గించుకోవడానికి కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఆల్రెడీ గుడ్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషన్ తో మనం తీసుకుని దాన్ని బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా మనం చాలా మటుకు మనం బయటపడడానికి అవకాశం ఉంటుందండి. తప్పించుకోలేకపోయినా ఎఫెక్ట్స్ లేకుండా చాలా తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుందండి. గ్రేట్. యాక్చువల్ గా ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో నేను అనుకున్నాను అడుగుదాం అనుకున్నాను అనమాట, భారతి గారు షీఈ్ ఏ గుడ్ కుక్ యాక్చువల్ గా. ఎందుకంటే నేను వైజాగ్ లో కూడా మన క్వీన్ ప్రోగ్రామ్స్ లో వాటిలో నేను చూసాను కదా, అడుగుదాం అనుకున్నాను. మీరు అంత బాగా కుక్ చేస్తూ చంద్రశేఖర్ గారు ఎలా బిఎంఐ మేనేజ్ చేయగలుగుతున్నారు, ధీరజ్ ఇంతకన్నా హైట్ ఎలా అవ్వగలిగారు అనేది నేను అడుగుదాం అనుకున్నా యాక్చువల్ గా క్వశ్చన్ అనమాట. అండ్ ఇవన్నీ సప్లిమెంటేషన్ ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్ గా సో మీరు రికమెండ్ చేయడమే కాదు, యువర్ సెల్ఫ్ యూజింగ్ అనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. యాక్చువల్ గా నేను క్వశ్చన్స్ లిమిటెడ్ గానే ఉంచాలనుకున్నాను, కానీ అవకాశం దొరికింది కాబట్టి విత్ యువర్ పర్మిషన్ ఇంకొక 2 లేదా 3 క్వశ్చన్లు ప్లీజ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇమ్యూన్ సిస్టమ్ లోనే ఈ మధ్య కాలంలో ఈవెన్ మేము మా ట్రైనింగ్స్ లో గానీ చాలా మంది ఒక ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారనమాట, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని. సో అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి అనేది కూడా చాలా మంది క్వశ్చన్స్ తో ఉన్నారనమాట. మేబీ అసలు వాట్ ఈస్ దిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మాకు క్లారిఫై ఇవ్వగలరు? షూర్, తప్పకుండా ప్రశాంత్ గారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ద టర్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. ఆటో ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రక్షణ వ్యవస్థ ఏంటంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బయట నుండి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అప్పుడు యాంటీబాడీస్ తయారు చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయడం నార్మల్ గా జరుగుతున్న పద్ధతి. ఈ ఆటో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూన్ సిస్టము అంటే చెప్తారు చూసారా, దేశాలు ఎంతమంది రాజ్యాల్లో స్వతంత్ర తిరుగుబాటు జరిగిందంటారు. విత్ ఇన్ ద రాజ్యంలోనే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు, బయట వాళ్ళు రారు. సొంత రాజ్యంలోనే సైన్యమే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ రాజు మీద దండయాత్ర చేస్తారు. దాన్ని చెప్పాలంటే అది ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. అంటే మన శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ బయట నుండి వచ్చే బ్యాక్టీరియా నుండి ప్రొటెక్ట్ చేయడంతో పాటుగా మన బాడీలో ఉన్న సెల్స్ అంటే ఆర్గాన్స్ తాలూకా సెల్స్ కి అంటే లివర్ కి కిడ్నీకి వేరియస్ భాగాలకు ఉన్న సెల్స్ కి ఎగ్నెస్ట్ గా యాంటీబాడీస్ తయారు చేసేస్తూ మన నార్మల్ సెల్స్ ని అటాక్ చేసి నార్మల్ హెల్దీ టిష్యూస్ ని డ్యామేజ్ చేసేస్తుందండి. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇది ఒక రకమైన అంటే చెప్పాలంటే సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోవడం అనమాట. అది అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మాటలు లేవు అంతే, ఇంకా అసలు నో డౌట్స్. అసలు ఇంకా క్వశ్చన్ నాకు తెలిసి ఎవరు మళ్ళీ అడగరు అనమాట, అంత అద్భుతంగా చెప్పారు మీరు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీవే మీరు వచ్చారు కాబట్టి మీకు సంబంధించి ఒక 1 or 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఇమ్యూన్ అని బాడీకి ఎలాగైతే అంటున్నామో ఈవెన్ ఫర్ బోన్స్ కి కూడా అలా ఇమ్యూన్ ఉంటుందా? ప్రశాంత్ గారు ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటి ఇస్తాను నేను. బోన్ ఇమ్యూనిటీ అని కాదు, బోన్స్ అనేవి ఇమ్యూనిటీలో ప్లే చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. ఇందాక చెప్పాను చూస్తారు, ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ లో థైమస్ గ్లాండ్ అని ఉంటుంది, లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అండ్ బోన్ ఒకటి మేజర్ పార్ట్ ప్లే చేస్తాయి. ఎందుకంటే బోన్ ఇప్పుడు మనం చూసినట్టయితే మూలుగా అంటాం, చూసారా బోన్ మూలు, చాలా మంది మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అది ఆ మూలుగా అనేది దాన్ని బోన్ మ్యారో అంటాము. ఇప్పుడు శరీరానికి కావాల్సిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సెల్స్ కూడా బోన్ మ్యారోలోనే తయారవుతాయి. బోన్ మ్యారోలో స్టెమ్ సెల్ అని ఉంటుందండి. ఆ స్టెమ్ సెల్ నుండి రకరకాలైన సెల్స్ మనకి డిపెండ్ గా నీడ్ బట్టి తయారవుతుంటాయి. అది ఒక టెంప్లెట్ అనమాట. అది దాని నుండి ఆర్బీసీ కావాలంటే ఆర్బీసీ తయారవుతాయి, డబ్ల్యూబీసీ కావాలంటే డబ్ల్యూబీసీ తయారవుతాయి, లింఫోసైట్స్ డిపెండ్ గా నీడ్ అది బాడీ బట్టి ఆ స్టెమ్ సెల్ అండ్ ప్రైమరీ సెల్ డిఫరెంట్ పార్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి బోన్ మ్యారోలో ఉంటాయండి. సో ఎంటైర్ రక్షణ వ్యవస్థను అంతా కంట్రోల్ చేసేదంతా కూడా బోన్ మ్యారో. సో ఈ బోన్ మ్యారో చూసినట్టయితే పుట్టినప్పుడు మనం శరీరంలో అన్ని రూముల్లో కూడా హెల్దీ బోన్ మ్యారో ఉంటుందండి. బట్ మన ఏజ్ పాస్ అయ్యే కొద్ది, అడల్ట్ అయ్యే కొద్ది మన చేతుల్లోని బోన్స్ లోంచి ఈ ఫోరాము అలాగే లెగ్ లో బోన్స్ లోంచి ఫుట్లో బోన్స్ లోంచి బోన్ మ్యారో నెమ్మదిగా పనిచేయడం మానేస్తూ ఉంటుంది. ఓన్లీ స్పైన్ లో ఉన్న బోన్ మ్యారో, స్కల్ బోన్ లో ఉన్న బోన్ మ్యారో, అలాగే హిప్ జాయింట్ దగ్గర
హిప్ జాయింట్ ప్రాక్సిమల్ పార్ట్స్ ఉంటాయి, హెడ్ ఆఫ్ ది ఫీమర్, అలా హెడ్ ఆఫ్ ది హ్యూమరస్, ఈ పార్ట్స్ మాత్రమే బోన్ మ్యారో దగ్గర నుండి సెల్స్ తయారవుతుంటాయి. రెస్ట్ ఆఫ్ ది బాడీ దగ్గర నుండి సెల్స్ తయారవడం ఆగిపోతుంది అనమాట. సో ఈ రక్షణ వ్యవస్థ కాస్త అన్ని సెల్స్ కూడా బోన్ దగ్గర నుండి తయారవుతాయి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. సో ఇమ్యూన్ వ్యవస్థ కోసం అన్నమాట. సో ఐ థింక్ ఇక్కడ కాల్ లో ఉన్న చాలా మంది మీరు చెప్పిన విషయాన్ని, బోన్ వీక్ అయితే ఎందుకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, విటమిన్ డి తగ్గితే ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు చాలా మంది మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని ఉండొచ్చు, కనెక్ట్ అయి ఉండొచ్చు, ద ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ వైటమిన్ డి. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువగా అడగట్లేదు, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్, విత్ ఇన్ అవర్స్ అన్నమాట. అంటే మన ఆమ్వేక్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగితే, మన సప్లిమెంట్ రిలేటెడ్ కనెక్టర్ లో చూస్తే బోన్ కి సంబంధించి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటూ ఉంటాయి, మనం ఇక్కడ మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న విషయంలో. సో చాలా రైట్ క్వశ్చన్ ప్రశాంత్ గారు. ఇది చాలా మందికి, ఐ టెల్ యూ, మోర్ దెన్ 99% ఆఫ్ పీపుల్ కి తెలియని ఒక భయంకరమైన జబ్బు ఉందండి. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటామండి. దీన్ని మేము చెప్పాలంటే సైలెంట్ కిల్లర్స్ అంటాం. ఒక 4 జబ్బులకి మేము టైటిల్ ఇస్తాం సైలెంట్ కిల్లర్స్ అని. ఒకటి బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే చాలా సార్లు మనకు బీపీ ఉన్న విషయం మనకు తెలియదు, ఎరిటోడ్ చెప్తుంటాడు, ఈ కోపం ఒకసారి బీపీ చెక్ చేయించంటారు బాబు. చాలా సార్లు మనం తెలియకుండా బీపీతో సఫర్ అయిపోతూ ఉంటాం. అలాగే డయాబెటీస్, షుగర్ కూడా చాలా సార్లు మనం తెలియకుండానే చాలా రోజులు బట్టి షుగర్ రన్ అయిపోతూ ఉంటుంది. అలాగే హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హార్ట్ అటాక్ కూడా చాలా సార్లు హార్ట్ అటాక్ వచ్చే ముందు చాలా సార్లు సిగ్నల్ పంపిస్తూ ఉంటది. చిన్నగా చెస్ట్ లో పెయిన్ రావడము, చిన్న ఆమ్లకు పెయిన్ రావడం, కానీ అది మనం ఏదో డైజెషన్ సరిగా అవ్వలేదేమో, నాకు ఎసిడిటీ వల్ల వచ్చిందేమో అనుకుని మనం చాలా సార్లు మిస్టేక్ అయిపోతుంటాం. సో అలాగా 4వ వ్యాధి ఏదైనా ఉంది మనకి సైలెంట్ గా మనకి డ్యామేజ్ చేస్తుందంటే కనుక బోన్కి వచ్చే ఆస్టియోపోరోసిస్. మీరు చాలా సర్ప్రైజింగ్ అడగచ్చు, ఇది సర్ప్రైజ్, ఇది సైలెంట్ కిల్లర్ ఏంటండి అని. ఎందుకంటే మొత్తం మన శరీరం ఏదైనా నిలబడాలి అంటే కనుక మన స్కెలిటన్ చాలా ఇంపార్టెంట్. మన మనిషిగా మనం నిలబడాలి, నడవాలి అంటే కనుక స్కెలిటన్ ఈజ్ నథింగ్ బట్ మేడ్ అప్ ఆఫ్ బోన్స్. బోన్స్ ప్రాపర్ గా లేకపోయి ఉంటే, బోన్స్ సరిగా స్ట్రెంత్ లేకపోయి ఉంటే మన శరీరం పనిచేయడం తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ తాలూకా స్ట్రెంత్ తగ్గిపోయి బాగా వీక్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాము. చెప్పాను, ఇది మనకు తెలియకుండానే జరిగిపోద్దండి. అన్లెస్ దానికోసం ప్రత్యేకంగా మనం వెతుక్కొని, దానికోసం పని కట్టుకొని, దానికోసం మనం చూపించుకుంటే తప్ప అది ఎప్పుడు బయటపడుతుందంటే, మనకు శరీరంలో ఏదైనా చిన్నగా కాలు జారి, చాలా సార్లు ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు ముఖ్యంగా 60 years దాటిన తర్వాత వంటగదిలో చిన్నగా స్లిప్ అయ్యి పడిపోతే చేయి ఆంచడంలో ప్రాక్టీస్ అయిపోతుంటాయి. దట్ ఈస్ ద టైం మోస్ట్ ఆఫ్ టైమ్స్ బోన్ తాలూకా స్ట్రెంత్ కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది, ఆస్టియోపోరోసిస్ లో ఉన్నారనే విషయం తెలుస్తుంది. అలాగే చిన్నగా స్లిప్ అయ్యి ఇలా కూర్చున్నట్టు పడిపోవడంలో కూడా బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే బోన్స్ కంప్లీట్ గా ఆల్మోస్ట్ స్ట్రెంత్ అంతా 90% లూజ్ అయిపోయారని అర్థం అవుతుంది. సో అటువంటి పరిస్థితిలో, ఇంత ఓల్డ్ ఏజ్ లో అటువంటి పరిస్థితిలో బోన్ ఉన్నప్పుడు వాళ్ళ డిసీజ్ కనుక లోనే బోన్ కనుక ఫ్రాక్చర్ అయితే కనుక ఒక్కోసారి ఆపరేషన్ చేసినా కూడా బెడ్ రెడీన్ అయిపోయి, ఆ బెడ్ రెడీన్ అయ్యే ప్రాసెస్ లో మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఫంక్షన్ కి తగ్గిపోతూ కొన్ని కండిషన్స్ లో డెత్ స్టేజ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. అందుకే బోన్ వీక్నెస్ కూడా ఇది ఇంక్లూడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ముందుగా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు మనం ఏ వ్యక్తి అయినా సరే 35 to 40 years వచ్చిన తర్వాత కంపల్సరీగా మనము బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది కంపల్సరీగా మనం చేయించుకోవాలి. చాలా మంది అంటారు నేను చాలా స్ట్రాంగ్ సార్, ఫిజికల్ గా అపియరెన్స్ కనపడచ్చు, బట్ యాక్చువల్ గా లోపల ఉన్న బాడీలో ఉన్న బోన్ వీక్ గా ఉంటది. ఫిజికల్ గా కనపడడానికి కావాల్సిన ఫ్యాట్ ఉంటది, కానీ బోన్ వీక్ గా ఉంటుంది. అందువల్ల బోన్ డెన్సిటీ మెటీరియల్ ఉంటుంది, డెక్సాఎక్స్ట్రాన్ ఉంటుంది. అది 40 years దాటిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా మినిమం ఎవ్రీ ఇయర్ ఆ 2 years ఒకసారి చెక్ చేయించుకుంటే ఎర్లీగా బోన్ డెన్సిటీ తగ్గింది అంటే కనుక మనం ప్రివెంటివ్ గా ముందు జాగ్రత్తగా చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు అండి. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కూడా చిన్న పాయింట్. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇది సైలెంట్ కిల్లర్ అంటున్నాం కాబట్టి మీరు దీనికోసం పెద్దగా మనం ముందుగా ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే కనుక రెగ్యులర్ గా మనం డైట్ చాలా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ బోన్ స్ట్రెంత్ కావాల్సిన న్యూట్రియంట్స్ మనం ప్రాపర్ గా మనం సప్లిమెంట్ చేస్తాం అనుకోండి, కాల్షియం అండ్ వైటమిన్ డి కాంబినేషన్ రెగ్యులర్ గా మనం వేసుకుంటూ ఉండాలి. ఇది ఇక్కడే నాకు చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, డి విటమిన్ వేసుకోండి రా బాబు అంటే ఏం చెప్తారంటే, సార్ నేను ఎండలో నిలబడతాను,
రోజు ఎండలో తిరుగుతున్నాను, ఎండలోనే పని చేసేస్తున్నా సార్, నాకు వైటమిన్ డి ఎందుకు సార్ అని అడుగుతారు. ఎందుకంటే కామన్ గా చాలా మంది తెలిసిన విషయం ఏంటంటే వైటమిన్ డి అనేది స్కిన్ లో తయారవుతుంది, సన్లైట్ వల్ల తయారైపోతుందని ఇంప్రెషన్. కానీ ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను, నిజంగా మన శరీరానికి కావాల్సినంత వైటమిన్ డి కంపల్సరీ స్కిన్ ద్వారా మనకి రావాలి అనుకుంటే కనుక హాట్ సమ్మర్ అంటే పీక్ మధ్యాహ్నం 11 గంటల నుండి 2 గంటల లోపల హాఫ్ అన్ అవర్ పాటు వేరు మినిమం క్లాతింగ్ తో మీరు సన్లైట్ కి ఎక్స్పోజ్ అయి ఉంటే కనుక డెఫినెట్లీ మీరు విటమిన్ డి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఏదైనా అనుమానం ఉందంటే కనుక ఇటువంటి పరిస్థితి లేదంటే డెఫినెట్ గా మీరు విటమిన్ డి తీసుకోవాల్సిందే. మీరు అడగచ్చు విటమిన్ డి మనకు తెలుసు ఫంక్షన్స్ అని, విటమిన్ డి ఉంటే కానీ బోన్ లో కాల్షియం వెళ్ళదు, సో న్యాచురల్లీ కాల్షియం వీక్ అయిపోతుంది. అవునా కదా, బోన్ వీక్ అయిపోతుంది. సో అన్నో న్యూట్రియంట్స్ పర్టికులర్లీ కాల్షియం అండ్ విటమిన్ డి అనేది రెగ్యులర్ సప్లిమెంటేషన్. It's almost, I say, it's a mandatory once you cross the age of 40 years. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా మేక్ ఇట్ ఎ పాయింట్ అండ్ యూస్ ఇట్ యాజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాం అలా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదండి. అన్లెస్ యూఆర్ కాంట్రా ఇండికేటెడ్ అని మీ ఫిజిషియన్ ఆర్ సర్జన్ వేసుకోవద్దు నీకు కిడ్నీలో స్టోన్ అని చెప్తే తప్పించి మాత్రమే. అండ్ ఇక్కడ ఇంకో విషయం ముఖ్యంగా మీరు ప్రశాంత్ గారు ప్రెసెంట్ ఇప్పుడు మీకు చెప్పాల్సిన టాపిక్ వస్తుంది ఒక విషయం నేను రైజ్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్ లైట్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా మంది స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఇక్కడ చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, స్టెరాయిడ్ వాడడం వల్ల బోన్ వీక్ అయిపోతుంది అంటారు కదా, ఇది ఎంతవరకు నిజమని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. స్టెరాయిడ్ నిజంగా వాడాలా, స్టెరాయిడ్ వాడకూడదా అని క్వశ్చన్ చాలా మంది రైజ్ చేస్తూ ఉన్నారు. ఒక విషయం చాలా ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే స్టెరాయిడ్స్ కనుక లాంగ్ టర్మ్ కనుక మనం ఉపయోగించినట్టయితే డెఫినెట్ గా బోన్ మాత్రం వీక్ అయిపోతుంది అంటే. లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే జెరార్ కండిషన్స్, కొన్ని కండిషన్స్ లో స్టెరాయిడ్స్ పెడతాము, హై డోస్ పెడతాము, ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్ వాడిస్తాము. అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్ గా బోన్ వీక్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా సప్లిమెంట్స్ అవి వాడాలి. ఇది ఎలా బోన్ వీకెన్ చేస్తున్నట్టు స్టెరాయిడ్స్ అనేవి మన శరీరంలో ఆహారంలో వెళ్ళిన కాల్షియం ఇంటెస్టైన్ లో అబ్జర్వ్ అవ్వకుండా చేసి బయటకు వెళ్ళిపోయేటట్టు ఎలిమినేట్ చేసేటట్టు చూస్తుంది. అందుకని బోన్ లో మన ఆహారంలో కాల్షియం తీసుకున్నా కూడా స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు మన బోన్ కావాల్సినంత కాల్షియం చేరదు అనమాట. అందుకని బోన్ గ్రాడ్యువల్ గా వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు న్యాచురల్ గా మనకు ఫ్రాక్చర్స్ అవడానికి వాటికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా రకాలుగా జరుగుతుంది అనుకోండి. అఫ్ కోర్స్ అది బియాండ్ దిస్ ఈ ఫార్మ్ లో మాట్లాడేది కాదు, చాలా రకాలుగా బోన్ వీక్ అయిపోతుంది కార్టికో స్టెరాయిడ్ లో. కాకపోతే ఒక్క విషయం మాత్రం నేను ఇక్కడ చెప్పగలను, స్టెరాయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండి, అవి పాయిజనస్ డ్రగ్స్ కాదు. అప్రాపరియేట్ టైంలో అప్రాపరియేట్ డోసు కరెక్ట్ గా ఫిజిషియన్ చేత వాడుకుంటే ప్రాణాన్ని నిలబెట్టే డ్రగ్ అండి. దానికోసం మిస్కన్సెప్షన్స్ మాత్రం అనవసరం. అది స్టెరాయిడ్ అంటే భయపడాల్సింది కాదు. కాకపోతే అప్రాపరియేట్ టైంలో అప్రాపరియేట్ డోసు అప్రాపరియేట్ ఫిజిషియన్ ద్వారా వాడగలిగితే ఎంతో మంది జీవితాలు నిలబెట్టే డ్రగ్ అది. పర్టికులర్లీ కరోనా సీజన్ లో మనకు స్టెరాయిడ్స్ వాడాలంటే కనుక వచ్చిన 1 వీక్ లో కాకుండా 1 వీక్ తర్వాత మాత్రమే మనం యూజ్ చేయాలి. అండ్ బియాండ్ 14 days కన్నా ఎప్పుడు వాడకూడదు, 10 days కన్నా ఎప్పుడు వాడకూడదు అండి. ఫస్ట్ డే 1 వచ్చినప్పుడు స్టెరాయిడ్స్ వాడకూడదు, 1 వీక్ దాటిన తర్వాత మాత్రం వాడాలి. ఇప్పుడు డే 1 అండ్ డే 2 వాడుతున్నట్టయితే ఇంకా మనం వైరస్ తాలూకా పవర్ ఎక్కువ ఇచ్చి మన డిసీజ్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అడిగినట్టు లాస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను. మీరు అడిగారు 1 గుడ్ క్వశ్చన్. ఆర్థోపెడిక్షన్ గా ఇప్పుడు రిలేటెడ్ గా చూసినప్పుడు వెరీ కామన్ ప్రాబ్లం, ఇంట్లో ఎవరినైనా ఇలా తలిచి మీరు అడిగారు అనుకోండి, ఏ ఇంటికైనా వెళ్ళి అమ్మా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారండి, మీరు ఏమైనా బాగున్నారా అని అడగండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది ఏం చెప్తారు తెలుసండి, ఏం బాగున్నాం బాబు, ముడుకులు కదలట్లేదు, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను అని చెప్తారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగితే చెప్పేది ఎలా ఉన్నాం అంటే ఫస్ట్ నోట్లో వచ్చేది అదే సమాధానం. ఇండియా ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ ముడుకులు అరిగిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఇట్స్ మనకి ఒక పార్ట్ అండ్ పార్సల్ లైఫ్ కింద అయిపోయింది. ఇది ఎందుకు జరుగుతుందంటే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండకపోవడము, ఓవర్ వెయిట్ పుటాన్ అయిపోవడము, బోన్ తాలూకా స్ట్రెంత్ కోసం తీసుకొస్తున్న ప్రికాషన్స్ అని మనం తీసుకోకపోవడము, మనం హ్యాబిట్స్ సరిగా ఉండకపోవడము, మెంటల్ ఇష్యూస్. చాలా మందికి ఉన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే నేను అడుగుతూ ఉంటాను పేషెంట్, ఏం చేస్తారమ్మా అంటే, సార్ నాకు యాక్టివ్ గా ఉండాలి, రోజు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను కాబట్టి మా ఆఫీస్ లో ఉన్న 4 అంతస్తులు మెట్లెక్కి వెళ్ళిపోతున్నాను సార్ అంటారు. 4 అంతస్తులు మెట్లెక్కి వెళ్ళిపోతే తొందరగా మా పేషెంట్ మా క్లినిక్ వచ్చేస్తామా, మేడ మెట్లు ఎక్కడ మనది టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, అది మీ జాయింట్స్ సరిపోవడంలో ఒక ముఖ్యమైన కారణం అని చెప్తాను.
ఇంకొంతమంది వస్తారు నాకు, సార్ నాకు నేల మీద బాగా పడుకోవడం అలవాటు సార్ అంటారు. నేల మీద పడుకోవడం నడువు నొప్పి వస్తే చాలా మంది చేసే ముఖ్యమైన పని ఏంటంటే నేల మీద పడుకుని పోతారు. నేల మీద పడుకున్నప్పుడు కూడా పడుకుని లేచేటప్పుడు విపరీతమైన లోడ్ బ్యాక్ బోన్ మీదకి వచ్చి బ్యాక్ బోన్స్ అరిగిపోవడానికి చాలా ముఖ్యమైన కారణం అనమాట ఇది. సో అందువల్ల అలా కొన్ని అలవాట్లు మనం చేయకుండా పనులు ఎక్కువ చేయడము, డైట్ ప్రాపర్ గా తీసుకోకపోవడము, వెయిట్ పుటాన్ అయిపోవడము, ఎక్సర్సైజెస్ లేకపోవడం, ఇటువంటి కారణాల వల్ల బోను తొందరగా అరిగిపోవడం జరుగుతూ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ముడుకుల దగ్గర ఉన్న గుజ్జు అరిగిపోయి ముడుకుల్లో నొప్పి రావడం అనేది కామన్ గా జరిగిపోతుంది అనమాట. చాలా కామన్ ప్రాబ్లం అండి. అండ్ థ్యాంక్ గాడ్ దట్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ మనకున్న న్యూట్రిలైట్ లో వండర్ఫుల్ ప్రొడక్ట్ గ్లూకోజ్ మీద వేసేసారు. నిజంగా నాకు 100 మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారండి, పేషెంట్స్ క్లినిక్ వచ్చి దండం పెట్టేసిన వాళ్ళు. ఎన్ని రోజులు బట్టి సఫర్ అవుతున్నాం బాబు, ఈ ప్రొడక్ట్ మీరు ఇచ్చిన తర్వాత ఈ రోజు చాలా చక్కగా నడవగలుగుతున్నాను. చాలా కేసెస్ లో, ఐ డోంట్ సెట్ ఇట్ ఆల్ ద కేసెస్, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో నీ రీప్లేస్మెంట్ కూడా నేను తప్పించుకోగలుగుతున్నాను చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ గ్లూకోజ్ మన ఏసెల్ విత్ బోస్ఫిలి అన్నది కార్టిలేజ్ రీఫార్మ్ చేస్తుంది అనమాట. సో ఇది మనం ఎర్లీగా మనం ప్రిడిక్ట్ చేసి నీ జాయింట్ పెయిన్స్ స్టార్టింగ్ లో వస్తున్నప్పుడే మన కన్సల్టెంట్ తో ఒకసారి డాక్టర్ తో ఒపీనియన్ తీసుకుని తొందరగా వాడడం మొదలు పెడితే ఫ్యూచర్ లో చాలా బాగా మనం అరగకుండా చూసుకోగలము. చాలా డబ్బు నుండి మనం ఖర్చు పెట్టుకోకుండా ముందుకు బయటపడడానికి ఎంతో అవకాశం ఉందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వావ్, దట్స్ గ్రేట్ అండి. యాక్చువల్ గా మీరు చెప్పేటప్పుడు ఆస్టియోపోరాసిస్ చెప్తున్నప్పుడు నాకు తెలీదు ఆడియన్స్ వాళ్ళు చూసే విధానం. నేనైతే నెమ్మదిగా అలా ఆస్టియోపోరాసిస్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసా. మీరు చెప్పండి, అలా నేను కూడా మీతో పాటు ఆస్టియోపోరాసిస్ వరకు నడిచి వెనక్కి అనగానే వెనక్కి వచ్చేసాను అనమాట. నేను కూడా సీరియస్లీ దట్ వాస్ ఆసమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక మంచి మాకు క్వీన్ రిలేటెడ్, ఒక ఇమ్యూనిటీ రిలేటెడ్ రెసిపీ చూపించారు. అండ్ వాట్ నాట్, ఈ రోజు మీరు ఎంత ఇన్ఫర్మేషన్ కవర్ చేశారంటే, యాక్చువల్ గా ఇక్కడ నాకు మన పార్టిసిపెంట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అంటే చాట్ బాక్స్ నిండా ఉన్నాయి. అయితే ఇది సీజన్ 1 ఎపిసోడ్ 1, ఇంకా ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయంటే అన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ లోనే సీజన్ ఎండ్ చేయలేం కదా మనం. కాబట్టి సో మనకి కావాల్సిన టాపిక్ వరకు మాత్రమే మనం డిస్కస్ చేసాం. అండ్ రియల్లీ నేను మీకు నా సిన్సియర్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నా అనమాట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ తో నేను మీ ముందుకు వచ్చి మీకు చెప్పంగానే ఫస్ట్ దీన్ని మీరు యాక్సెప్ట్ చేసి ఈ రోజు ఇంత టైం ని మీరు తీసుకొని మా అందరి కోసం ఇలా చెప్పడము చేయడము అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. అండ్ జనరల్ గా ఏంటంటే మూవీస్ బ్లాక్ బస్టరా అని అన్ని టాక్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. సో మన ఈ ఇమ్యూనిటీ సిరీస్ సీజన్ 1 ఎపిసోడ్ 1 బ్లాక్ బస్టర్ అని నేనైతే అనుకుంటున్నాను. మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారో మీ మాటల్లో బ్లాక్ బస్టరా లేకపోతే ఎట్లా ఉంది అనేది చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. బట్ మీకు ఎలా అనిపిస్తోంది ఈ రోజు ఇలా మీరు రావడము, మా కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేసి రావడము? 1 second ప్రశాంత్ గారు, అది ల్యాప్టాప్ పెట్టేస్తాను. సో ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదండి, అందరూ ఒక 5-10 minutes వెయిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. యా, థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బస్టర్ అని చాలా మంది మెసేజెస్ ఇస్తున్నారు, పైసా వసూల్. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఎవరి పైసా ఏం లేదండి, ఓన్లీ టైం మాత్రమే, నాలెడ్జ్ మాత్రమే. రైట్. సో వావ్, సో రిపబ్లిక్ డే సందర్భంగా మేము యాక్చువల్ గా ఇది ప్లాన్ చేసాం. వాట్ ఏ బ్యాక్గ్రౌండ్ అండి, సూపర్, వెరీ నైస్. మీరు చూడొచ్చు. అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ మీ టైం ఈ రోజు మాకు ఇలా స్పెండ్ చేయడము, దిస్ ఇస్ ఆసమ్. వి గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రశాంత్ గారు, మీకే మేము థ్యాంక్స్ చెప్పాలి. అంటే లీవ్ బిజినెస్ విషయాన్ని పక్కన పెడితే ఒక డాక్టర్ గా కొంతమందికి కొన్ని ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మాకు అవకాశం ఇచ్చిన నిజంగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా మేము ఎప్పుడు ఫీల్ అవుతాము. అంటే దీన్ని మానిటైజ్ చేయడం కోసం కాదు, ఇది వేరే విధంగా ఉపయోగించుకున్నామని కాదు, కొంతమందికి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగిన, వాళ్ళ ద్వారా కొంతమంది కొంత నాలెడ్జ్ పాస్ ఆన్ చేయగలిగిన, పర్టికులర్లీ విత్ అవర్ హెల్త్, మన ప్రొడక్ట్స్ ఎంత వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్, ఎంత వర్తి ప్రొడక్ట్స్ అనే విషయం ఇంకా కొంతమందికి చెప్పేటట్టు చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కింద ఇది ఉపయోగపడుతుందని మేము అనుకున్నాము. అండ్ వన్స్ అగైన్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఇన్ అడ్వాన్స్. అది ఇక్కడ అవ్వలేదు, భారతి గారు చెప్పండి ప్లీజ్. ఓకే, అవ్వకపోతే నీ తర్వాత చెప్తాను.
మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్తాను నేను. లేదు, క్యారీ ఆన్. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రశాంతి గారు చాలా షార్ట్ నోట్స్ ఇచ్చారండి మాకు, అది చెప్దామని. అంతే, షార్ట్ నోటీస్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా అసలు జనరల్ గా నేను బాగా టెన్షన్ పడుతూ ఉన్న ప్రోగ్రామ్ కి ఈసారి యాక్చువల్ గా అసలు నా పని తగ్గించేశారు. చంద్రశేఖర్ గారు అయితే ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు. ఆయన ఎగ్జైట్మెంట్ చూసి నేను టెన్షన్ పడ్డా. యాక్చువల్ గా నేను హోస్ట్, ఆయన గెస్ట్ హోస్ట్ అన్ని చంద్రశేఖర్ గారే చేసేస్తారనమాట. యాక్చువల్ గా నా వర్క్ చాలా సింప్లిఫై చేస్తారు. అయితే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో నాతో పాటు మన ఏపీ, తెలంగాణ అండ్ కేరళ స్ట్రాటజిక్ అకౌంట్ మేనేజర్ చంద్రు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి చంద్రు గారిని కూడా ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ ప్రశాంతి. అందరికీ నమస్కారం అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఐ థింక్ స్టార్టింగ్ నుంచే ప్రోగ్రామ్ లో ఉన్నాను అనమాట. ఐ థింక్ వాట్ యు సే డాక్టర్ కపుల్ ఇస్ లైక్ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని కొంచెమే అనుకుంటా, నాకు తెలిసి చాలా తక్కువనే వాళ్ళు ఈ రోజు షేర్ చేసింది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అడిగినప్పుడల్లా క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తూనే ఉంది. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఎలా చూస్తున్నానంటే, ఐ థింక్ ప్రశాంతి కాల్డ్ మీ ఆన్ ఫ్రైడే అండి. షీ సెడ్ లైక్, చంద్రు నాకు ఇలాగ ఒక ప్రోగ్రామ్ చేయాలి, నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు కోవిడ్ ఇదంతా నంబర్స్ అని పెరుగుతుంది. ఐ థింక్ ఖచ్చితంగా మనము మార్కెట్కి వెళ్ళి, మన లీడర్స్ కి వెళ్ళి, మన కస్టమర్స్ దగ్గరికి మనం ఖచ్చితంగా ఇమ్యూనిటీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఐ వాంటెడ్ టు డూ ఇట్ అన్నారు. ప్లీజ్ గో అండ్ డూ అన్నారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చిన మాట ఏంటంటే, ఐ వాంట్ టు కాల్ భారతి గారు అండ్ చంద్రశేఖర్ గారు, ప్లీజ్ ఈజ్ దట్ ఓకే అంటే, ప్లీజ్ అబ్సల్యూట్లీ ప్లీజ్ గో హెడ్ అన్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, యాజ్ అ డాక్టర్స్ గా ఈ సిచ్యువేషన్ లో మన అందరికి తెలుసు హౌ బిజీ స్కెడ్యూల్ దే హ్యావ్. యాక్చువల్లీ స్పీకింగ్ కంటిన్యూస్ స్కెడ్యూల్. నేను కాల్ చేసినప్పుడు కూడా ఏదో ఒక పేషెంట్స్ తో పాటు ఏదో ఒక రకంగా ఉంటారనమాట ఇద్దరు. అండ్ ఈ బిజీ స్కెడ్యూల్ లో కూడా దే కమ్ ఫార్వర్డ్ టు అస్ and did this program. I think there is a very big round of applause and a heartful thank Chandrasekhar and Bharati garu. Thank you so much. Thank you andi. Because nenu ee roju chaala notes nenu note cheskunnanu anamata. But I want to give one first information ikkada, ante enta mandi gurtundo నాకు తెలియదు గానీ వైజాగ్ లో when we are actually గా మనము పెద్ద స్టోర్ ఉన్నప్పుడు చెప్తున్నాను అన్నమాట. చంద్రశేఖర్ గారు, భారతి గారు యాజ్ అ టీమ్ గా ద ఫస్ట్ టీమ్, నేను చెప్పేది ఎప్పుడు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014-15 లో చెప్తున్నాను అనమాట. దే ఆర్ ద ఫస్ట్ కపుల్ టు కమ్ అండ్ సెడ్, బికాస్ మన దగ్గర ఇంత పెద్ద లాబీ ఉంది, క్యాన్ వి యూస్ దిస్ యాజ్ ఒక ఫిట్నెస్ కమ్యూనిటీ కోసం స్టార్ట్ చేద్దామని చెప్పి మాకు ఒక ఐడియా ఇచ్చారనమాట. అప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్, అంటే ఫిట్నెస్ రిలేటెడ్ గా స్టార్ట్ చేసింది, యోగా అండ్ ఎవ్రీథింగ్ మనము వైజాగ్ స్టోర్ లో స్టార్ట్ చేసాము అనమాట. I think I still remember those wonderful days in terms of మీరు as a couple గా వచ్చి, ప్లస్ అప్పుడు నేను ఏరియా మేనేజర్ అనుకుంటున్నాను. సో ఈ కేమ్ అండ్ గేవ్ us, బట్ యాజ్ అ టీమ్ గా మనం ఎగ్జిక్యూట్ చేసింది. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఎందుకు పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఏ విషయం అయినా మొదలు పెట్టేది యాజ్ ఒక థాట్ ప్రాసెస్ లీడర్ గా మీరు ఉన్నారని చెప్పడానికి మాత్రమే థాట్ ప్రాసెస్ చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండి యాజ్ అ కపుల్ గా. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ మనము 2020 డిజిటల్ పరంగా వెళ్ళినప్పుడు ద ఫస్ట్ హోమ్ లివింగ్ ఎక్స్పీరియన్స్, దట్ వాస్ వన్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టౌన్, ప్రాబబ్లీ సౌత్ రీజన్ లోనే. బికాస్ మీరు మీ ఇంటి, ఓ మై గాడ్, మీరు వీడియో క్రియేట్ చేసిన విధానం, ఆ రోజు మీరు చేసిన ప్రోగ్రామ్, ఎవ్రీథింగ్ టుగెదర్ వాజ్ లైక్, అంటే చాలా మిగతా స్టేట్ లో ఈ రకంగా కూడా మనం చేయొచ్చా అని ఒక థాట్ ప్రాసెస్ ఇచ్చిన కపుల్ మీరు. ఐ థింక్ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ అ లీడర్ లైక్ యూ ఇన్ నావే అండి. థ్యాంక్ యూ సో మచ్ for inspiring not only us as a team ga migata LOS andarni. I think thank you so much for doing everything. And ee roju knowledge wisdom anedi alaga bucket ga posestunnaru meeku ma in terms of immunity paranga, in terms of antibodies paranga. And most important I like is, ante so who will say this, ante as a doctor profession ga chusukuni you come and say like, this is the product we recommend and cheppi your Nutralite product chupichinappudu I got goosebumps. And thank you so much for doing that, both of them. I think it was super duper, and I see lot of passion for business, passion for products, passion for migata wala health. I think thank you so much for doing that. And inkokati point నేను నోట్ చేశాను అన్నమాట. when it comes to ఒక 45 minutes to 50 minutes దగ్గరికి రాగా నాకు ఒక అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం మీ అందరికి తెలుసు, మనం టీమ్ న్యూట్లైట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము విత్ NHI ఇన్స్టిట్యూట్ తో పాటు, ప్లస్ ఇప్పుడు ISMN తో పాటు మనం చేస్తున్నాము. నాకేమనిపించింది అంటే, ఈ రోజు డాక్టర్ గారు ఇద్దరు మాట్లాడినప్పుడు ఐ థింక్ ఒక 1 hour లో
ఒక షార్ట్ సమ్మరీ ఆఫ్ ఒక 3 to 4 months ఆఫ్ ఒక నాలెడ్జ్ ని యాక్చువల్లీ షేర్ చేయడం అనేది జరిగింది అనమాట. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇట్ యాక్చువల్లీ. ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్. అండ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మేడం కుక్ చేసిన విధానం కూడా చూసాను అనమాట. అంటే రిపబ్లిక్ డే థీమ్ కూడా తీసి వచ్చేసారు యాజ్ అ కాన్సెప్ట్. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ యూ మ్యామ్. నాకు అనిపించింది ఏమంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఏపీ తెలంగాణ యాజ్ అ లీడర్షిప్ గా మనం అందరూ ఐ థింక్ వీ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ ఆన్ క్రియేటింగ్ అ కుకింగ్ కమ్యూనిటీ అండ్ దట్ టు ఆన్ అ హెల్దీ లివింగ్ కుకింగ్ కమ్యూనిటీ స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. మీరు అది చూపించగానే దట్ వాస్ ద థాట్ ప్రాసెస్ దట్ వీ హ్యాడ్. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ ట్రిగర్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ఈకో సిస్టమ్ మొత్తం మన దగ్గరకు ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ పరంగా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటీ పరంగా ఉంది. ఆబ్వియస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దగ్గర కుక్ వేర్ పరంగా చూసుకుంటే కనుక వీ ఆల్సో హ్యావ్ దట్. సో ఆ రకంగా చూసుకుని కొన్ని హెల్తీగా ఒక పర్సన్ ఉండడానికి అన్ని ఈకో సిస్టమ్ మన దగ్గర ఉంది. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ ఆల్సో దిస్ ట్రిగర్ మీ టు కైండ్ ఆఫ్ సే దట్ వీ షుడ్ ఆల్సో ట్రిగర్ స్టార్ట్ డూయింగ్ అ హెల్తీ లివింగ్ కమ్యూనిటీ. అది కూడా ప్రాబబ్లీ మేము మీతోనే స్టార్ట్ చేస్తాం మేము అనుకుంటున్నాము. సపోర్ట్ రైట్. అండ్ ఈ రోజు నాకు ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ప్రశాంత్కి ఇది నా సబ్మిషన్ అనమాట. ఈవెన్ ఫర్ డాక్టర్స్ ఆల్సో, బికాస్ ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్స్ ని, ఇంత పెద్ద ఒక గట్టైన ఒక థాట్ ప్రాసెస్ ని మేము చాలా ఫ్రీ ఇచ్చేస్తున్నామేమో అనుకుంటున్నాం మేము. ఎస్పెషల్లీ మీరు కూడా యాజ్ అ డాక్టర్స్ గా, బికాస్ అంత విజ్డమ్ అంత ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నప్పుడు యూఆర్ జస్ట్ షేరింగ్ ఇట్ జస్ట్ లైక్ దట్, అందరూ నేర్చుకుంటే అన్నట్టు. బట్ ద పాయింట్ ఈస్, నాకు ఇప్పుడు వచ్చిన థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇంకా మాట మనం యూనిటీ ప్రోగ్రామ్ చేస్తే ఏదో ఒక క్రైటీరియా పెట్టి జనాల్ని తీసుకు which will help everyone to build business. Okay, doctor garu vastunara, okay, let's go into that, because but it is not free. Okay, you have to do something into the business and get into it, because endukante inta పెద్ద నాలెడ్జ్, ఇంత విజ్డమ్ మనం షేర్ చేసినప్పుడు ఐ థింక్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ఏదో ఒక క్రైటీరియా పెడితే దాంతో మజా వేరే రకంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఐ థింక్ టు కిక్ స్టార్ట్ ఒక ఇమ్యూనిటీని I think a wonderful couple to start చేయడం జరిగింది. And thanks for that thought process, Prashanti, for initiating complete all together. And thanks to all the senior leaders, andarki, because we see every time do any program and we can see lots and lots of people are coming and taking lots and lots of knowledge తీసుకెళ్తున్నారు అన్నమాట. And that too is converting into a business. So thank you so much. And once again, thank you Chandrasekhar Bharati garu. Thank you so much. Wonderful program. Looking forward. And అదే చూస్తున్నాను, ఇప్పుడు కేరళ కూడా ఇచ్చేసారు కదా, మిమ్మల్ని అలాగా అక్కడ తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లీడర్స్ అండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, అండ్ ఆబ్వియస్లీ yes, we have a very good offer is going on. Make use of this, customer ki, PCs ki, as well as మీ ADS and ADS teams అందరికి ప్రమోట్ చేయండి. This daily offer is there, so make use of that. And looking forward అండి. Thank you so much. Thank you so much Prashanti. Thank you so much once again doctors and all the leaders. Thank you అండి. Thank you Chandru. Thank you so much Chandru, thanks a lot. So మీరు చెప్పింది చాలా బూస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. సో ఐ వాజ్ లైక్ వెయిటింగ్, మన ఆడియన్స్ అందరూ ఇది బ్లాక్ బస్టర్ అంటారా ఏమంటారా అంటే అందరూ చెప్పేస్తారు ఇట్స్ బ్లాక్ బస్టర్ అని, మీరు కూడా చెప్పేస్తారు. అయితే ఇప్పుడు మేము సిరీస్ పరంగా మాట్లాడుతున్నాం కదా, మీరు చెప్పింది మాకేం అర్థమైందంటే సబ్స్క్రిప్షన్ చేసుకోమని చెప్తున్నారు ఆడియన్స్ కి. ఫ్రీగా కాదు అన్నప్పుడు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. లైక్ ఈ సిరీస్ కి వచ్చారు, ఎపిసోడ్ కి వచ్చారు, ఎలాగా సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు? ప్రస్తుతానికి 8,000 రూపాయల ఆఫర్ రన్ అవుతుంది DAP 30 టాబ్లెట్స్ ది, కాబట్టి దట్ ఈస్ ద సబ్స్క్రిప్షన్, దట్స్ ఇట్, రైట్? సో ఏమి చేయాల్సిన అవసరం లా, సింపుల్ గా ఆఫర్ ని యూజ్ చేసుకోండి. అండ్ చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో. అండ్ ఐ థింక్ ఈ రోజు ప్రోగ్రామ్ తర్వాత రేపు మార్నింగ్ కనుక నేను సేల్స్ చూస్తే, సో ఈ మీరేమైతే బ్లాక్ బస్టర్ అనే పదాలు ఇక్కడ యూజ్ చేశారో, సూపర్ డూపర్ అన్నారో, అదంతా అక్కడ డైలీ ఆఫర్ నిల్ అయిపోవడంలో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో చంద్రు గారు అన్నట్టుగా నెక్స్ట్ ఎపిసోడ్, నేను సెకండ్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసే లోపల మీరు ఈ సబ్స్క్రిప్షన్ ని కనుక కంప్లీట్ చేసుకోగలిగితే, సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే ఈ ఆఫర్ కి, సో అండ్ వెరీ షార్ట్లీ సూన్ మీరందరూ కూడా ఎపిసోడ్ 2 చూడగలుగుతారు, రైట్? సో వన్స్ అగైన్ భారతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజంగా అన్నట్టుగా షార్ట్ టైంలో, తక్కువ టైంలో అన్లిమిటెడ్ ఇచ్చారనమాట. అంటే ఈ సబ్స్క్రిప్షన్ అన్లిమిటెడ్ అంటారు చూసారా, మా వెబ్స్ అంటే ప్రతి దానికి కూడా ఒక సీజన్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు పీపుల్. ఇప్పుడు ఈ సీజన్ ని కంటిన్యూ చేస్తున్నాము అంటే ఈ ఎపిసోడ్ వల్లే మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారనమాట నెక్స్ట్ ఎపిసోడ్స్ కి. సో థ్యాంక్ యూ సో మచ్, దట్స్ సో లవ్లీ. అండ్ యూ హ్యావ్ నాట్ ఓన్లీ కవర్డ్ ఇమ్యూన్ అనమాట,
సో పాథాలజీ పరంగా, బోన్ పరంగా, సప్లిమెంట్ పరంగా అన్ని ఒక షాట్ లో కవర్ చేసేస్తారు. సో వన్స్ అగైన్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్.